మనం మరి గడిచినాక ముందు వారాల్లో మనం యేసు ప్రభు ఒక రాకడి ఎంత సమీపంగా ఉందనేది కొన్ని యొక్క ఆధారాలతో మనం తెలుసుకున్నాం. అలా ఇంకా కొన్ని యొక్క ఆధారాలు బైబిల్ పరంగా మరియు లేఖన ఆధారాలతో, అలాగే ఈ లోకంలో జరుగుతున్నాక అనేక విషయాలు కూడా మనం కానీ పోల్చుకొని మనం చూస్తే ప్రవచనాల నెరవేర్పు ఎంత దగ్గరగా ఉందో అనేది కూడా మనం ఒకసారి చూడవచ్చు. సో ఈరోజు కూడా కొన్ని విషయాలు మనం చక్కగా మనం పరిశీలనాత్మకంగా మనం తెలుసుకుంటూ మనం అది ముందుకి వెళ్ళి సిద్ధపడదాం. హల్లెలూయా. అయితే అంతకుముందు మరి కొన్ని విషయాలు మరొకసారి మనం ఆల్రెడీ ధ్యానించుకున్నవి, మరి ఆల్ నైట్ ప్రేయర్లో అలాగే నిన్నటి దినాన ఫాస్టింగ్ ప్రేయర్లో కూడా ఏవైతే మనం మాట్లాడుకున్నాం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని అలాగా ఈ యొక్క దినంలోకి మనం వెళ్దాం. మరి దేవుడు మనకి ఇచ్చినాక ఈ యొక్క వాక్యములు కానీ ఈ యొక్క సందేశాలు కానీ ఇవన్నీ కూడా మనం అందరికీ కూడా ఇది ఇవ్వబడదు. ఎందుకంటే మీరు గమనించండి, నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని మనం ప్రారంభించుకున్నాం. మనం దాని గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. అందులో కొన్ని మాటలు ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు భూమి మీద ఎంతమంది జనాభా ఉన్నారో, ఉదాహరణకి 850 ప్రస్తుతానికి అదే లెక్క నడుస్తుంది, హెచ్చుతగులు చిన్నగా ఉండొచ్చు. అంటే ఈ ప్రపంచ జనాభా అంతా కూడా 850 కోట్ల ప్రజలైతే మీరు అనుకుంటున్నారా 850 కోట్ల ప్రజలు రాకడలో ఎత్తబడతారని? పరలోకంలో ఎంతమంది స్థిరపరచబడతారు? ఏటో చెప్పమ్మా, దేవుడు చెప్తామా? దేవుడు నమ్మిన వారు అంటే ఇక్కడ ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ మీకు చెప్తాను. ఏంటంటే భూమి మీద ఎంతమంది ప్రజలు ఉన్నారో అంతమంది ఎత్తబడడానికి అవకాశం లేదని బైబిలే చెప్తుంది కదా. ఆ కొంతమందిలో మనం ఉంటామా లేదా అనేది మనం చూసుకోవాలి అంతే. మిగతా వాళ్ళ సంగతి మనకు అనవసరం. మన సంగతి, మన సంఘం గురించి మీరు సిద్ధపాటు కలిగి ఉండాలి. అయితే ఒక స్ఫూర్తిదాయకమైన ఒక మాట ఏంటంటే, దేవుడు మనల్ని ఎంకరేజ్ చేస్తున్నది ఏంటంటే, ఇలాంటి యొక్క భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు సూటిగా దేవుడు చాలా క్లారిటీతో మాట్లాడుతున్న సంఘాలకి. ఎందుకు అంటే అన్ని సంఘాలకి కూడా ఇలాంటివి దేవుడు మాట్లాడడు. దేవునికి ఒక పట్టిక ఉంటుంది, ఒక లిస్ట్ ఉంటుందట. ఆ లిస్టులో కొన్ని వాటిని దేవుడు ఆల్రెడీ మార్క్ చేసి పెట్టుకుంటాడట. అలా మార్క్ చేసుకున్న వారికి చివరి నిమిషంలో అది తిట్టో కొట్టో బతిమలాడో మొత్తానికి ఇలాంటి విషయాలన్నీ కూడా వారికి తెలియజేయబడతాయి. అంటే చాలా అవకాశం ఉంది. సో ఉన్నది కొద్ది మంది. చూడండి, మీరు పెద్ద పెద్ద మహాసభలు పెడతా ఉంటారు, సిద్ధపాటు గురించి మాట్లాడే విషయాలు ఏమీ మాట్లాడరు. ఊరికనే అన్నమాట. ఏదో కృపావాక్యాల గురించి చిన్న వాటిలు మాట్లాడడం వలన నీకు పెద్ద ప్రయోజనం ఉండకపోవచ్చు, కానీ కొంతమంది ఉంటున్నప్పటికీ. అందుకనే లూకా సువార్త 12వ అధ్యాయంలో కూడా దేవుడు అంటాడు, చిన్న మంద భయపడకుడి, లిటిల్ ఫ్లాక్ డు నాట్ ఫియర్. కనుక చిన్న మందగా ఉంటున్నప్పటికీ కూడా దేవుడు మనకి శ్రేష్టమైన విషయాలు తెలియజేస్తాడంటే మీరు ఒక విధంగా ఆలోచించాలి. మీరు ధన్యులే దేవుడు మీకు తెలియజేస్తున్నప్పుడు. అయితే ఆ ధన్యతని మీరు చివరి వరకు కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. కనుక మీకు తెలియజేయబడుతున్న విషయాలు ఏది కూడా అశ్రద్ధగా నిర్లక్ష్యంగా మీరు ఉండి అలా తీసుకున్నట్లయితే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడతారు. కనుక తెలియజేయబడుతున్న విషయాలన్నీ కూడా మరలా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళా వాటిని పరిశీలనాత్మకంగా చూసి వాటి నిమిత్తము కూడా మీరు సిద్ధపడండి, ప్రార్థించండి, దాన్ని తగిన రీతిలో మీరు నడుచుకోండి. అది మీకు మంచిది. రైట్. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37 నుంచి 42 వచనాలు. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచుండి జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడా ఉండును. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ మీకు చెప్పాను లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుతున్నప్పుడు ఇదే మత్తయి సువార్త 24ను ఆధారం చేసుకొని కొన్ని విషయాలు నేను మీకు చెప్పాను. యేసు ప్రభు వారి భూమి మీద ఉంటున్నప్పుడు శిష్యులు అనేకమైన
సందేహాలు వారు అడుగుతూనే ఉండేవారు. దేవా ఇదేంటి అదేంటి అని డౌట్లు అడుగుతూనే ఉన్నారు. సో డౌట్లు అడుగుతున్నప్పుడు అలాంటి క్రమంలో మత్తయి సువార్త 24వ అధ్యాయంకి వచ్చినప్పుడు యేసు ప్రభు వారిని వారు మరలా అడుగుతున్నారు, దేవా మరి అన్నీ బాగున్నాయి కానీ మీరు చెప్తున్నారు కదా, మీరు వస్తాను అంటున్నారు, మీరు ఎప్పుడు వస్తారు అని ఇలాగ అడిగినప్పుడు ఆయన చెప్పిన సందర్భం 24వ అధ్యాయం 3వ వచనం నుంచి ఆయన ప్రారంభించి ఇక్కడ వరకు తీసుకొస్తారు. కనుక ఇక్కడ మీరు ఆలోచించండి, దేవుడు చక్కగా మనకి తెలియజేస్తున్న విషయాలు. మరి శిష్యులందరూ కూడా అడుగుతున్నారు. ఈ రీతిలో యేసుప్రభు చుట్టూ చేరి వారు అడుగుతున్నప్పుడు యేసుప్రభు వారు ఇవన్నీ విషయాలు టకటక చెప్తా ఉన్నారు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని 2 భాగాలుగా మీరు విభజించాలి. ఏంటది? మొదటి భాగం ఏంటది? 1 నుంచి 36 వచనాల వరకు ఒక భాగము, 37 నుంచి 51 వచనం వరకు కూడా రెండో భాగం. అయితే మొదటి రాకడ అంటే రెండో రాకడలో 2 విషయాల గురించి మనం మాట్లాడాం కదా. రహస్య రాకడ, బహిరంగ రాకడ అని మాట్లాడాం కదా. అందులో 37 నుంచి 42 వచనాల్లో ఉంటున్నవి వేటిని సూచిస్తుంది? మీరు ఇక్కడ అదికే అంటున్నాను, కొంచెం అటెంటివ్గా ఉండండి. టక్కుమని నాకు సులువు అయిపోద్ది. మళ్ళీ నేను అంత వెనక్కి వెళ్ళి చెప్పాలంటే నాకు టైం కుదరదు. కనుక 2వ భాగంలో ఉన్నదంతా కూడా రహస్య రాకడికి సంబంధించింది, మొదటి భాగంలో ఉన్నదంతా కూడా బహిరంగ రాకడికి సంబంధించింది. అంటే ఇక్కడ క్లారిటీగా ఏంటంటే యేసుప్రభు వస్తున్నప్పుడు ఎలాంటి సంభవాలు జరుగుతాయో తెలియజేశాడు, కానీ యేసుప్రభు రహస్య రాకడికి సంబంధించినది ఒక్కటి కూడా చెప్పలేదు. మరి చెప్పలేనప్పుడు నువ్వు ఎలా సిద్ధపడతావు, ఎలా వెళ్తావు అనేసి అంటే, వస్తున్నప్పుడు యేసుప్రభు బహిరంగంగా వస్తున్నప్పుడు, రెండో రాకడలో వస్తున్నప్పుడు ఈ యొక్క జరుగుతున్న అంశాలని కేంద్రీకరించి మనం కానీ ఫోకస్ చేయగలిగితే మనకి అందులో ఉంటున్న విషయాలు బట్టి మనకి సిద్ధపాటు మనకు కలుగుతుంది. సో ఒకటి చూద్దాం. అయితే ఇక్కడ చూడండి, వారితో నిత్యము కూడా యేసుప్రభు ఎక్కడ బోధించినప్పటికీ కూడా చాలా విషయాలు ఆయన అడుగుతూనే ఉండేవారు శిష్యులు. ఆయన అప్పుడు కూడా వారి యొక్క సందేహాలన్నీ కూడా ఆయన నివృత్తి చేసేవారట. డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తా కూర్చున్నారు యేసుప్రభు వారు. సో చూడండి, డౌట్ ఎవరికి వస్తుంది? వింటున్న వాడికి వస్తుంది కదా, అర్థం చేసుకున్న వాడికి వస్తుంది. అంటే డౌట్ మీకు రావట్లేదంటే 2 మీకు ఎక్కట్లేదనే కదా. కనుక డౌట్ ఈజ్ గుడ్. కనుక ప్రశ్న అనేది మనం వేస్తున్నప్పుడు ప్రశ్న మనకి ఆలోచన శక్తిని పెంచుతుంది. అందుకే నేను ఎక్కువ ప్రశ్నిస్తూ ఉంటాను, తద్వారా అది మీరు ఆలోచించగలుగుతారు దానికి సమాధానం చెప్పడానికి. అది మంచిది. కనుక ఇక్కడ కూడా ఆ రీతిలో జరుగుతుంది. చూడండి, మనకి ఆదికాండం 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతని గురించి కేవలం 2 వచనాలు మాత్రమే రాసుంటాయి. 5వ అధ్యాయము 23, 24 వచనాలు ఒకసారి చదవండి. చదవాలి. హానోకు దినములన్నీయు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయాను. రైట్, చూడండి అక్కడ. కనుక అక్కడ ఎవరట? హానోకు బ్రతుకు దినములు ఎంత అండి? 365 సంవత్సరాలు బ్రతికేడట. ఆయన 65 సంవత్సరాలకి యేసు ప్రభును కనుగొన్నాడు అనుకోవాలి మనం. ఎందుకు అనేసి అంటే ఆయన 300 ఏండ్లు దేవునితో కలిసి నడిచాడు అని అక్కడ వాక్యం తెలియజేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? 300 నడిచాడు. ఆయన బ్రతికిన కాలం 365 సంవత్సరాలు అంటున్నప్పుడు 65 ఎందుకు లెక్కలేకలేదు? ఎందుకంటే ఆయనకి తెలియదు, దేవుడిని ఆయన తెలుసుకోలేదు. ఇప్పుడు మీరు కూడా పుట్టగానే దేవుని తెలుసుకున్నారా? పోనీ ఒక కాలం, ఒక యుక్త వయసుకు వచ్చినప్పుడు ఎప్పుడూ తెలుసుకున్నారు, అంతేనా? అంటే దానికి ఒక టైం ఉంది కదా. అలాగే ఆయన కూడా 65 సంవత్సరాల వరకు కూడా ఆయన దేవుని తెలుసుకోలేనట్టే. కనుక అక్కడి నుంచి ఆయన లెక్క మొదలైంది. అయితే ఇప్పుడు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, సో ఈ హానోకు ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకున్నాడో, ప్రతిరోజు కూడా దేవునితో కలిసి నడవడం ప్రారంభించాడో, దేవుడు ఆయనకి కొన్ని విషయాలు తెలియజేశాడు. ఆ విషయాల్లో ఏంటట? హనోకు, నాసికా రంధ్రంలో ఊపిరున్న ప్రతి జీవి కూడా ఈ భూమి నుంచి నేను తీసివేయబోతున్నాను అని చెప్పి హానోక్కి దేవుడు తెలియజేశాడు. అయితే దేవుని తెలుసుకున్నాడు, ఆయన భక్తి చేస్తున్నాడు, అయితే వివాహం కూడా చేసుకున్నాడు, ఆయనకు బిడ్డలు కూడా కన్నాడు. ఆయన తీసుకొని ఆయన బిడ్డని తీసుకొని వెళ్ళి దేవుని చేతిలో పెట్టాడు.
దేవా ఇతనికి పేరు పెట్టు అంటున్నప్పుడు అతను ఏం చేశారట, దేవుడు ఆయనకి ఏం పేరు పెట్టాడట, మెతుషల అని పేరు పెట్టాడట. భూమి మీద ఎక్కువ కాలం మనుషుల్లో జీవించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మెతుషల. అయితే దేవుడు ఒక ట్విస్ట్ పెట్టాడు. ఏం పెట్టాడంటే, ఈ యొక్క కుమారుడు చనిపోయిన తర్వాత నేను అన్నది నెరవేరుతుంది అన్నాడట. ఏమన్నాడు దేవుడు? హానోకుతో దేవుడు ఏం చెప్పాడు? కనుక ఏం చెప్పాడంటే, నాసికా రంధ్రములో ద్వారా ఊపిరి తీసుకున్న ప్రతి జీవిని నేను నాశనం చేయబోతున్నాను. ఎలా నాశనం చేయబోతున్నాను అంటే జల ప్రళయము ద్వారా అని దేవుడు చెప్పాడు. అయితే మనం ఏమనుకుంటున్నాం, మనం ఎవరికి చెప్పాడు జల ప్రళయం గురించి అంటే కదా, కానీ నోవాహు కంటే ముందువాడా హానోకు కాదా? ఒక విధంగా చెప్పాలంటే ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు వరకు కూడా వీరందరూ కూడా ప్రవచించిరి అని యోధా పత్రికలో మనకు కనబడుతుంది కదా. 1:14 అనుకున్నాం. ఒకసారి చదవండి త్వరగా. చాలా ఉంది ఈరోజు మాట్లాడడానికి. మనం ఎందుకు తొందరగా స్టార్ట్ చేసాం, మనం చక్కగా వినాలి. యోధా పత్రిక 1వ అధ్యాయం, అది 1వ అధ్యాయం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను. చాలమ్మా. మరి ఈ యొక్క 7 తరాలు ఉన్నాయి అక్కడ మధ్యలో. ఆదాము మొదలుకొని హానోకు 7వ వాడట. ఈ 7 వరకు కూడా దేవుడు ఏం చేశారట, వారి ప్రవచించారంటే ఏం ప్రవచించారు అంటే, ఈ మధ్యలో ఆదాము నుంచి హానోకు వరకు ఎవరైతే ఈ యొక్క జినాలజీ అన్నమాట, అంటే ఈ యొక్క వంశవృక్షం ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా, వాళ్ళకి దేవుడు వారిని దర్శించాడు, మాట్లాడాడు, భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి చాలా తేటపరిచాడు. అందు నిమిత్తము వారి ఆ కాలంలో ఉంటున్న ప్రజలకు అది ప్రవచించారు, చెప్పారు. ఆ ప్రవచనంలో ఒక భాగమే ఈ హానోకి దేవుడు తెలియజేసిన విషయం ఏంటంటే, ఇక నాసిక రంధ్రములో ఊపిరున్న ప్రతి జీవిని కూడా జల ప్రళయము ద్వారా నేను భూమి నుంచి తీసివేయబోతున్నాను అని ఒక క్లారిటీ ఇచ్చేశాడు. అయితే అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఒక చిన్న లింక్ పెట్టాడు. ఏం లింక్ అది? ఈ మెతుషల చనిపోయిన తర్వాత అది జరుగుతుందని. అంటే ఇప్పుడు హానోకు పరిస్థితి ఎలా ఉందంటే, దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ అంటారు కదా, అలా టెన్షన్గా ఉంది. ఎంత టెన్షన్ అంటే, ఆ కొడుకు పెరుగుతూ పెరుగుతూ పెద్దోడు అవుతున్నప్పుడు ఈయనకి టెన్షన్ పెరిగిపోతుంది. ఎందుకని? ఒక రోజు రాబోతుంది, దేవుడు ఏం చెప్పాడు, మాట్లాడాలి, నాశనం చేస్తానట కదా. ఎప్పుడు? నీ కుమారుడు చనిపోయిన తర్వాత ఆ దినం వస్తుంది అని తెలియజేశాడు. అంటే ఇది ఇలాగా ముందుకెళ్తున్న కొలది కొడుకు పెద్దోడు అవుతున్నప్పుడు టెన్షన్ పెరిగిపోతుంది. అమ్మో ఏ టైంలో వద్దు, ఈయన ఎప్పుడు చనిపోతాడో, భూమి అంతా కూడా అయిపోద్ది, అంతరించిపోద్ది అని ఆయన భయపడుతూ, ఆ భయంలో ఏం చేశారంటే ఆయన ఇంకా ఎక్కువగా దేవుడికి సమీపస్తుడిగా అయిపోయి. ఎంత సమీపస్తుడిగా అయిపోయాడు అంటే, ప్రతిదినము కూడా ఆయన దేవుడితో మాట్లాడుతూనే ఉండేవాడు, నడుస్తూనే ఉండేవాడు. వారి ఇరువురికి కూడా చక్కటి సంభాషణ జరిగేదట. ఎవరెవరికి? హానోక్కి, దేవుడికి. ఆ సంభాషణలో భాగమే మనం చూస్తున్నాం కదా. 24వ వచనంలో, 5వ అధ్యాయం 24వ వచనంలో ఏం జరిగింది అక్కడ చదవాలి. దేవుడితో హానోకు నడిచిన తర్వాత ఏమైందట, దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళిపోయాడా? అలా తీసుకుని వెళ్ళిపోయాడట. హానోకుని తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, హానోకు దేవునితో ఎందుకు అంత సన్నిహితంగా ఉన్నాడు? ఇవన్నీ మీరు ఆలోచిస్తే మీకు ఆన్సర్ దొరుకుతుంది. మీరు బొమ్మల్లా కూర్చుంటే ఏది దొరకదు, మీరు మాట్లాడాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా నేను చెప్పినాక లింక్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకోబోతున్నా అన్ని లింక్సే. ఎందుకండి, ఎందుకు హానోకు దేవునికి అంత చేరువైపోయాడు, ఎందుకు అంత క్లోజ్గా సమీపస్తుడిగా ఉన్నాడు? కారణం గట్టి చెప్పండి. అంటే ఒక విధంగా భయం, అవునా? ఏ టైంలో ఏమవుద్దో తెలియదు. కనుక దేవునితో దగ్గరగా ఉంటే దేవుడు నన్ను కాపాడుతాడు, తద్వారా ఒకవేళ ఏమైనప్పటికీ కూడా నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను అనే ఒక నిరీక్షణ ఉంటుంది కదా. అలాగే అంటే దీన్ని బట్టి హానోకు మనకి ఇండైరెక్ట్గా నేర్పిస్తున్న ఒక ఆత్మీయ పాఠం ఏంటంటే, భయం ఉంటే నువ్వు బ్రతుకుతావు. అవునా కదా? సింపుల్ కదా. అంటే ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు, అందుకనే కదా సొలొమోను కూడా
సామెతల గ్రంథం 10లో ఒక మాట తెలియజేస్తారు ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానముకు మూలము అంటున్నాడు. అంటే జ్ఞానము కలిగిన వారే బ్రతుకుతారు. జ్ఞానం ఉంటున్నప్పుడు నువ్వు అజ్ఞానంగా సమయాన్ని వృధాపరచుకోవు, దానికి తగిన రీతిలో నువ్వు సిద్ధపడతావు. దేవుని యొక్క ఎప్పుడు వస్తున్నాడు, ఆయన ప్రవచనాలు నెరవేర్పు కాలం ఎంత సమీపంగా ఉంది, నన్ను నేను ఎలా సిద్ధపరచుకోవాలి అనేది జ్ఞానవంతులు చాలా జాగ్రత్తగా ఉంటారు. అందుకనే అపోస్తుల పౌలు గారు ఈ యొక్క విషయాన్ని గురించి ఎఫెసీ రాసిన పత్రిక 5:15 కూడా తెలియజేస్తాడు. ఏంటట, దినములు చెడ్డవి కనుక సమయాన్ని, అంటే జ్ఞానవంతులే సమయాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తారు, వారే సిద్ధపడతారు, వారే ఎత్తపడతారు. ఇందులో రాకెట్ సైన్స్ ఏం లేదు కదా, లాజిక్ అంతా కూడా సరిపోద్ది. కనుక ఇక్కడ ఆయన మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, భయభక్తులు కలిగి ఉంటున్న వాడు ఎవడన్నా సరే, అదే కదా ఫిలిప్పీ రాసిన పత్రిక 2:12 కూడా అపోస్తల పౌలు కూడా ఏం చెప్తారో, మీ సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించాలి. ఎందుకు కొనసాగించాలండి? భయంతో కొనసాగించుడే రక్షణని కాపాడుకుంటారు. రక్షణ కాపాడుకున్నవాడే ఆ రాకడ సమయంలో ఎత్తబడడానికి అవకాశం ఉంటుంది. సో ఇంత లింక్ ఉంటున్నప్పుడు మరి ఈయన మనకి నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, చాలా చక్కగా భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుడికి అది నచ్చింది, తీసుకొని వెళ్ళిపోయాడు. సో ఇక్కడ కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, భక్తి ఎక్కువ చేసే కొలది మనలో కలిగేది ఏంటట, నీతి, పరిశుద్ధత, యథార్థత, దేవునికి ఇష్టమైనవన్నీ కూడా అందులోనే వచ్చేస్తాయి. సో దేవునికి ఇష్టలుగా ఉంటున్నప్పుడు ఇంక నీకు ప్రపంచం తలకిందలైపోయినా నీకు వచ్చే యొక్క నష్టం ఏమీ లేదు. ప్రపంచం నష్టపోవచ్చు కానీ మీరు సేఫ్గానే ఉంటారు. సో దేవుడు మనకు అది తెలియజేస్తున్నాడు. అయితే ఇప్పుడు కొన్ని విషయాలు మనం ఇంకా కొంచెం లోపలికి వెళ్దాం, చూద్దాం. అయితే దేవుని వాక్యం కూడా మనం చదువుతుంటే కూడా కొన్ని సందర్భాల్లో వాక్యం చదువుతున్నప్పుడు మనకి భయం పుడుతుంటుంది. అయ్యో ఏంటి ఇలాగా, నిజంగా ఎలాగుంది ఏంటని అనేసి. చూడండి ఇక్కడ, ఎందుకంటే ప్రవచనాలన్నీ కూడా నెరవేరుతున్నప్పుడు మనకి భయం పుడుతుంది. అంటే ఎవరైతే నిజంగా వాటి మీద గురి కలిగి ఉంటారో, వారి భక్తిని ఒక సరైన రీతిలో దాన్ని తీసుకొని వెళ్తున్న వారికి అందరికీ కూడా ఈ భయం ఉంటుంది. చూడండి, నిన్న నేను ఒక మాట చెప్పాను మీకు, అది ఎంతమందికి విన్నారో లేదో. ఇక మీదట నేను ఎక్కువ మిమ్మల్ని మందలించను, ఎందుకంటే అది వేస్ట్. నేనే కాదు, చాలా సంఘాల్లో కూడా ఇక మీదట అది జరగదు. దేవుని ఆత్మచేత నడిపించబడుతూ దేవుని యొక్క విధానంలో ఉన్న సంఘాలు ఏవి కూడా ఇక మీదట అవి చేయు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి, అంతే. ఎందుకో తెలుసా? చూద్దాం. ప్రకటన గ్రంథం 22:11 చూడండి ఒకసారి. అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైనవాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము. ఇక్కడ ఒక క్లారిటీ మనకి తెలియజేశారు. ఏంటి ఆ క్లారిటీ ఏంటంటే, అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడిగా ఉంటున్నవాడు అపవిత్రుడిగానే ఉండాలట, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. సో ఎంత క్లారిటీ చెప్తున్నాడు అంటే, అసలు ఈ వాక్యం మీరు చదువుతున్నప్పుడు మీకు ఏమనిపించిందండి? ఒకసారి దీనికి ప్రతిచర్య ఏ రీతిలో మనం స్పందించాలి? ఈ వాక్యం చదువుతున్నప్పుడు అసలు యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు చెప్పాలి. ఏం చెప్పినా గట్టిగా చెప్పడం నేర్చుకోండి. నశించిన దాన్ని వెదక రక్షించడానికి యేసు ప్రభు వారు వచ్చారంట. అయితే యేసు ప్రభు వారు వచ్చారంటే మనందరిని రక్షించడానికే కదా, మనల్ని కాపాడడానికే కదా. మరి అలాంటిది అన్నప్పుడు ఇక్కడ ఏంటి వాక్యం ఎలా తెలియజేస్తుంది? అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము అంటున్నాడు. అదేంటి అంటే, అన్యాయం చేస్తున్న వారిని మనం ఏం సరిచేయాలి కదా, వారు న్యాయవంతులుగా ఉండాలనేదే దేవుని కోరిక కదా, దేవుడు మనకు నేర్పించింది అదే కదా. కానీ ఇప్పుడు ఏం అంటున్నాడు ఇక్కడ, ఎవరు ఎక్కడ ఎలాగున్నారో అలాగే ఉండండి. మీలో పరిశుద్ధత ఉందా, ఆ పరిశుద్ధత ఉండండి. మీలో అన్యాయం ఉందా, అన్యాయమే కొనసాగించండి, పర్వాలేదు. అంటే ఎక్కడో అక్కడే ఇంకా అలాగా నిర్బంధించారన్నమాట, అలా ఉండిపోయారు. కారణం ఏంటంటే, అలా అక్కడ స్తంభించిపోవడానికి కారణం ఏంటంటే, సింపుల్గా మనకి సమయము లేదు. ఇక మీదట సువార్త కూడా మీకు ఎక్కువగా వినబడదు బయట కూడా.
బయట కూడా మీకు సువార్త ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సువార్త చెప్పే సమయమే లేదు. సువార్త చెబితే సరి అవుతారు కాబట్టి సరి అవ్వడానికి దేవుడు కూడా నిర్దిష్టమైన కాలము అది మీరిపోయింది కనుక దేవుడు కూడా ఇక మీదట అవి మీకు వాక్యము కూడా విస్తారంగా దొరకదు. ఎక్కడే కాదు, బయట కూడా దొరకదు. ఒకవేళ దొరికినా అందులో సారం ఉండదు. దానివలన మీకు ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు. కనుక ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దేవుడు రెండో రాకడ, జీసస్ ఈజ్ కమింగ్ సూన్ అని మనం మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభువు త్వరగా వస్తాడని కొన్ని దశాబ్దాలుగా మనం వింటున్నాం కదా ఆ మాట. అయితే అది నెరవేర్పు కాలంలో చాలా దగ్గరగా ఉన్నామన్నది మొన్న 2 వారాల క్రిందట మనం విన్నాం. మరి ఈరోజు కూడా కొన్ని విషయాలు కూడా మనం వింటే మనం ఎంత సమీపంగా ఉన్నాం అనేది మీకే అర్థమవుతుంది. కనుక చాలా జాగ్రత్తగా ఇక్కడ ఉండాలి. యేసు ప్రభువు రెండో రాకడ ఎందుకు రావాలండి? ఎందుకంటే మొదటిగా ఆయన యొక్క ప్రజలను, ఆయన సంఘాన్ని భూమి నుంచి తీసుకొని వెళ్ళడానికి రావాలి. రెండోది ఎందుకు రావాలి అనేసి అంటే ఇశ్రాయేలు ప్రజలను భూమి మీద వారిని కాపాడడానికి రావాలి. ఆయన వచ్చేది ఎందుకంటే ఇదే రెండు. ఒకటి సంఘాన్ని భూమి నుంచి తీసుకుని వెళ్ళిపోవాలి, విడవబడిన ఇశ్రాయేల్ని కాపాడాలి. దానికే వస్తున్నాడు అంతే. కనుక ఇక్కడ మనం చూస్తే సంఘం ఎత్తబడ్డానికి ఎలాంటి సూచనలు కూడా దేవుడు ఇవ్వలేదు. దేవుడు వచ్చేటప్పుడు బహిరంగ రాకడలో మాత్రం ఎలాంటి యొక్క సూచనలు అనేది మనకి 1 నుంచి మనకి 36 వచనాలు, 24వ అధ్యాయం మత్తయి సువార్తలో 1 నుంచి 36 వచనాల వరకు ఒక క్లారిటీ ఇచ్చారు. కానీ రహస్యంగా వస్తున్న దానికి ఒక్క సూచన కూడా లేదు. ఆ సూచన మనం తెలుసుకోవాలనుకుంటే ప్రవచనాలు నెరవేరుతున్నాయి లేదా, మీ భక్తి విధానాలు ఎలా ఉన్నాయి అనేది మీరు అంచనా మేరకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుంటూ దేవునికి అనుకూలంగా మీరు ఉంటున్నప్పుడు అది మీకు అవకాశం ఉంటుంది, మీరు సిద్ధపడతారు. లేకపోతే అది కష్టం. అయితే ఈ రెండో రాకడ జరగాలి అనేసి అంటే ఏం జరగాలి? భూమి మీద 7 సంవత్సరాల శ్రమ జరగాలి. ఈ 7 సంవత్సరాల శ్రమ జరిగి ఆ 7 సంవత్సరాల్లో మొదటి 3.5 సంవత్సరాలు ఈ యొక్క అనంతరం రహస్య రాకడ జరిగిపోయిన తర్వాత రెండో 3.5 సంవత్సరాల్లో మనకి ఏం జరుగుతుందంటే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో ఉన్న 7 ఉగ్రత పాత్రలు కుమ్మరించబడతాయి. ఈలోపే మొదటి 3.5 సంవత్సరాల్లో మనకి ప్రకటన గ్రంథంలో ఉంటున్న 7 ముద్రలు, 7 ట్రంపెట్స్ అంటే బూరలు, 7 బూరలు, ఇవన్నీ కూడా జరిగిపోతాయి. కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 3వ వచనం నుంచి ఆయన చెప్పుకుంటూ అలా మాట్లాడుకుంటూ వచ్చి 37 నుంచి 39 వచనాల్లో ఆయన ఇలా తెలియజేశారు. ఏం చెప్పారు అక్కడ చూడండి. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచుండి జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకోని పోరు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఇక్కడ మీరు గమనించండి, అందులో ఏమన్నా మీరు అర్థం చేసుకున్నారా? అందులో ఒక శ్రేష్టమైన అంశం ఉంది. చూడండి, సరిగ్గా గమనించండి. నోవాహ దినములు ఎలాగుండనో మనుష్య కుమారుని రాకడా అలాగే ఉండును. ఏముందట అసలు ఆ నోవాహ దినంలో ఏం జరిగిందంటే కింద ఇచ్చాడు చూడండి. జలప్రళయముకు ముందటి దినములలో నోవాహ ఓడలోనికి వెళ్ళిన దినము వరకు కూడా ఏంటట, వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచుండి నుండి జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగుకపోయి. అలాగనే మనుష్య కుమారుని అంటే నోవాహ దినముల్లో ఏం చేశారట, జలప్రళయం రాకముందు వరకు కూడా 3 విషయాలు అక్కడ జరుగుతుండే. ఏంటంటే తింటున్నారట, త్రాగుతున్నారట, పెండ్లి చేసుకున్నారు, పెండ్లికిచ్చుకుంటున్నారట. అంటే చాలామందికి ఉన్న రాంగ్ పర్సెప్షన్స్ ఏంటంటే మైండ్లో, దేవుడు వచ్చే ముందు విస్తారమైన కట్టడాలు కడతారని, పెళ్ళిళ్ళు విపరీతంగా చేసుకుంటారని, విలాసవంతమైన జీవితం అనుభవిస్తారని, ఇవన్నీ కూడా చేస్తారు. ఇవన్నీ కూడా సూచనలండి అంటారు. అయితే ఇక్కడ అదొక్కటే చూసుకుంటున్నారు, కానీ దాని కింద అతి ప్రాముఖ్యమైన విషయం ఉంది. వారు ఎందుకు జలప్రళయానికి బలైపోయారు అంటే ఇక్కడ రాస్తున్నాడు చూడండి. జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకోపో వరకు కూడా
ఇక్కడ వరకు కూడా ఇది అండర్లైన్ చేసుకోండి. ఏంటట చెప్పండి, ఎరుగకపోయిరి అనండి. ఎరుగకపోయిరి అంటే దే డూ నాట్ నో, దే ఆర్ నాట్ అవేర్. అంటే వారికి తెలియలేదు, వారు అసలు తెలియదు. అంటే ఇప్పటికీ కూడా భూమి మీద ఉంటున్న ప్రజలకి చాలామందికి దేవుడి గురించి చాలామందికి తెలియదు. తెలుసు అనుకున్న వారికి కూడా తెలియదు. ప్రాబ్లం అది అన్నమాట ప్రాబ్లం. అక్కడ కూడా పోనీ తెలియదు అనేసి అంటే నోవాహు 120 సంవత్సరాల కాలం ఒక ఓడ కట్టడానికి సమయం తీసుకొని చేసినప్పుడు నోవాహు ఏం చేశాడు? ఓడ కడుతూ కూడా ఆయన ఏం చేశాడు? చెప్పాడా? చెప్పే ఉంటాడా? ఖచ్చితంగా చెప్పే ఉంటాడు కదా. మరి అయినప్పటికీ కూడా కనీసం మరి 120 సంవత్సరాల్లో కనీసం 100 మందిని కూడా సంపాదించలేకపోయాడు. కనీసం ఒక్కరిని కూడా సంపాదించలేకపోయాడు. వాడి కుటుంబం తప్ప ఇంకెవ్వడు కూడా రక్షణలోకి రాలేనట్టే కదా. 8 మంది ఓడలోకి వెళ్ళారు. కొన్ని జంతువులు, పక్షులు, వాటి గురించి మనం వింటాం, అంతేనా? వారు 8 మంది కాకుండా ఇతరు ఒక్క మనిషి అన్నా వెళ్ళాడా? కారణం ఏంటి? ఎరుగకపోయినా అంటే దాని అర్థం ఏంటి? విన్నా వినలేనట్టు చేశారు, అందుకు తెలియలేదు. అందుకనే ఈ ప్రకటన గ్రంథంలోనే పదే పదే మాట చెబుతున్నానంట. ఆత్మ చెబుతున్నది ఏంటంటే, సంఘములో ఆత్మ చెబుతున్నది ఏంటట కారణం? అక్కడ వాళ్ళ చెవులు లేవా? మీకు లేవా? వాళ్ళకి ఉన్నాయి, మీకు ఉన్నాయి. మరి వాళ్ళు విన్నారా వినలేదా? దీన్ని బట్టి వినలేదు కదా. వారందరూ కూడా ఉండిపోవడానికి కారణం ఏంటంటే, ఓడలోకి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే వారు ఎరుగకపోయిరి. అంటే వారు ఇగ్నోర్ చేస్తున్నారు. ఒకటి విన్నట్టు వింటారు కానీ ఏమీ పాటించరు. కాబట్టి వారు తెలియలేదు. కరెక్ట్గా వింటే విన్నోడికి కదా డౌట్ వస్తుంది, అవునా? ఇది కరెక్టా రాంగా అని వారు కనీసం విశ్లేషించగలుగుతారు. కానీ మీకు అది కూడా రాదు. కారణం ఏంటంటే మీరు వినకపోవడం వలన మీరు సిద్ధపడలేరు, విషయాలు తెలుసుకోలేకపోతున్నారు. కనుక జాగ్రత్తగా మీరు ఇక్కడ చక్కగా వినగలిగితే, వాటిని తీసుకోగలిగితే, పరిశీలన చేయగలిగితే మీరు సిద్ధపడడానికి అవకాశం ఉంటుంది. కనుక వారు ఆ రీతిలోనే ఉండిపోయారట. నోవహ దినములో ఎలాగైందో అలాగే మరలా జరగబోతుందని దేవుడు ఒక క్లారిటీ కూడా ఇచ్చినప్పుడు, ఆ కాలంలో ప్రజలు ఎలాగైతే ఉన్నారో ఈ కాలంలో కూడా ప్రజలు అలానే ఉంటారు. ఇది మనకి దేవుడు హింట్ ఇస్తున్నాడు ఇండైరెక్ట్గా. ఏంటట? దేనికట? రహస్య రాకడలో దేవుడు ఎలాంటి సమయంలో వస్తాడట? ఎలాంటి సమయంలో ప్రజలందరూ కూడా చాలా రిలాక్స్డ్గా ఉంటారు, ఎంజాయ్మెంట్లో ఉంటారు, వారి యొక్క పనుల్లో నిమగ్నం అయిపోయి చాలా బిజీ షెడ్యూల్స్లో ఉంటారు. అలాంటి సందర్భంలో దేవుడు టక్కుమని వచ్చి వెళ్ళిపోతాడంతే. సో అది ఎప్పుడు అనేది దాని కొరకు నిరంతరము కూడా సిద్ధపడి జాగ్రత్తగా ఎదురు చూస్తున్న వారు వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళ సంగతి తెలియదు. అందుకని ఇక్కడ దానియేలు గ్రంథంలో కూడా ఒకసారి మనం చూద్దాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 42 నుంచి 45 వచనాలు ఒకసారి చూడండి. పాదముల వ్రేళ్ళు కొంత మట్టునకు ఇనపవిగాను కొంత మట్టునకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యం ఒక విషయములో బలముగాను ఒక విషయములో నీరసముగాను ఉండును. ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమరికి కనబడిను. అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతుకున్నట్లు వారు ఒకరితో ఒకరు పొసగకయుందురు. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగయుగముల వరకు నిలుచును. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేయుచున్నాడు. కల నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పెను. ఇక్కడ మీరు గమనించండి. ఇక్కడ మనకి తెలుసు, అంటే చాలామందికి అంత పూర్తిగా అవగాహన ఉండకపోయినా తెలుసు వారికి, కొంత బైబిల్ పరిజ్ఞానం ఉంటున్న వారికి ఈ యొక్క నెబుకద్నెజర్కి వచ్చిన కళ దర్యావేష్కి వచ్చిన ఆ సమయంలో మరి దానియేలు దాన్ని ఏ రీతిలో దాన్ని ఇంటర్ప్రెట్ చేశాడో, ఎలా చెప్పాడో అనేది మనకు తెలుసు. సో ఇక్కడ చూడండి ఒకసారి ఆ పిక్చర్ చూపి. ఇక్కడ చూడండి, ఇక్కడ 5 భాగాలు ఈ యొక్క దానియేలు కాలంలో ఆయనకి ఆ రాజుకు వచ్చిన కళని ఈ యొక్క దానియేలు వివరిస్తున్నాడు. ఈ యొక్క 5 భాగాలు ప్రాముఖ్యంగా మనం గమనిస్తే, మొదటిది శిరస్సు ఏంటట? బబులోను సామ్రాజ్యం, అది
స్వర్ణయుగంగా, అది బంగారంతో పోల్చబడింది, బంగారంతో చేయబడింది. నెక్స్ట్ ఏంటట సిల్వర్. ఈ బ్రస్ట్ అన్నది ఇక్కడ ఏంటట ఇది సిల్వర్, ఇది వెండితో. ఇది ఏంటట పారసిక దేశం, పర్షియా అంటే పారసిక దేశం. ఇది మూడోది ఏంటట ఇత్తడి, గ్రీస్ దేశం గురించి మాట్లాడుతుంది ఇక్కడ. ఈ యొక్క కాళ్ళు భాగం అంతా కూడా, ఈ యొక్క థైజ్ అంతా కూడా. తర్వాత ఈ యొక్క ఇది ఏంటట కాళ్ళు కింద భాగం ఏంటట ఐరన్, ఇది రోమా దేశానికి సంబంధించింది. అంటే రోమియోలు ఎంత బలమైన వారు. యేసు ప్రభువుని సిలువ వేసింది కూడా ఏ కాలంలో? రోమా ప్రభుత్వంలోని. వారు ఎంత క్రూరులు, ఎంత బలవంతులు. ఎందుకంటే వీరందరినీ కూడా కొట్టుకుంటూ వాళ్ళే చివరిగా వచ్చేసారు. ఆ చివరి చూస్తే ఇంకా ఇది ఇనుము ఇంకా మట్టి, ఈ రెండు కలిసి ఉన్నాయట. అయితే వాస్తవంగా ఇనుము మట్టి రెండు పసుకుతాయండి? రెండు కలుస్తాయా? అవ్వదు కదా, ఆ రెండు కలవు. కానీ అలా ఉందట. అయితే నేనేమంటానంటే ఈ యొక్క 5 కూడా ఆ నోవా కాలంలో ఇవన్నీ కూడా జరిగిపోయాయి. అయితే ఇదే మీకు డౌట్ రావచ్చు, నోవా కాలంలో ఇవి జరగడం ఏంటండి అనేసి. అంటే ఇలాంటివన్నీ కూడా ఇంత బలమైనవంతా కూడా ఇవంతా కూడా జరిగాయి. ఇది కూడా జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకోదగినది ఏంటంటే ఈ చివరిది, ఈ యొక్క పాదాలు ఏంటట. కనుక ఇక్కడ చూస్తే ఆ రెండు కూడా పొసగు కదా. అయితే దాని అర్థం ఏంటంటే ఈ యొక్క చివరి భాగంలో ఇనుము ఇంకా మట్టి రెండు కూడా కలిసిపోయాయి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే మనుషు జాతులు మిళితమైపోయాయి. ఏ కాలంలో? ఇది నోవా కాలంలో కూడా మనిషి జాతులు మిళితమైపోయాయి. ఇప్పుడు మనం క్లారిటీగా మనం ఆలోచిస్తే అసలు ఆ జలప్రళయానికి అసలు ఎందుకు యేసు ప్రభు వారు, దేవుడు ఎందుకు జలప్రళయాన్ని భూమి మీదకి తీసుకొచ్చాడు అనేసి అంటే ఇక్కడ ఈ క్లారిటీ మనం తీసుకోవాలి. ఆదికాండం 1:26 ఏముందట? ఇవన్నీ కూడా మీరు బైబిల్ తీయక్కర్లేదు కదా. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను. దేవుని యొక్క పోలికలో నరుల్ని దేవుడు చేశాడు, స్త్రీగాను పురుషునిగాను చేసి స్థిరపరిచాడు. మరి దేవుని పోలికలో దేవుడు నరులను చేసినప్పుడు భూమి మీద ఎవరు ఉండాలి? దేవుని పోలికలో ఉంటున్న నరులే ఉండాలి కదా, వారే కొనసాగాలి కదా, వారినే దేవుడు వృద్ధి చెందించాలి కదా. కానీ ఇక్కడ జరిగిన ఒక మిస్టేక్ ఏంటంటే ఆదికాండం 6వ వస్తే 1-2 వచనాలు ఒకసారి చదువుదాం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనసుకు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. చాలమ్మా, ఆ మిగతా లేఖన భాగాలు కూడా ఉన్నాయి, మనం దాని గురించి వివరిద్దాం. ఇక్కడ చూడండి, పరలోకంలో ఉండవలసిన యొక్క దేవదూతలు వారి యొక్క ప్రధానత్వమును నిలుపుకొనక ఆ దేవదూతలు ఎక్కడికి వచ్చాట? భూమి మీదకి వచ్చేసే. అంటే భూమి మీదకి వచ్చిన దేవదూతలు ఎవరు అనేసి అంటే మనం చాలా ఏళ్ళ క్రిందట, అంటే దాదాపుగా 4 సంవత్సరాల క్రిందటే మనం ఒక పడిపోయిన దూతల గురించి చాలా విస్తారంగా మాట్లాడుకున్నాం కదా. ఈ పడిపోయిన దూతలు ఏం చేశారట? ఈ భూమి మీద ఆ యొక్క నరుల కుమార్తెలను చూసి చక్కని వారిగా ఎంచి వారికి మనసుకి నచ్చిన వారిని స్త్రీలను వివాహం చేసుకున్నారట. ఇక్కడ దేవదూతలు ఈ యొక్క సబ్జెక్ట్ గురించి స్కాలర్స్ ఇప్పటికీ కూడా చాలామంది కొంత ఏంటంటే ఇంకా దీని గురించి కరెక్ట్ క్లారిటీ ఇవ్వకుండా వారు వాదోపవాదాల్లో వాదించుకుంటున్నారు. ఎందుకంటే దేవదూతలు అలాంటివి ఒక వ్యభిచరించే రీతిలో అలాంటిది మనుషులతో చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే దూతలు దేవుడు వీళ్ళందరూ కూడా ఎలాంటి వారట? ఆత్మలుగా ఉన్నారు కనుక ఆత్మలుగా ఉంటున్నప్పుడు ఇది సాధ్యపడదు అనేసి అంటారు. ఒక విధంగా మాట్లాడుకోవాలంటే ఆత్మ మనకి కనబడుతుందండి, మనం ముట్టుకోగలుగుతామా? స్పర్శించలేం కదా, కనబడదు కదా. మరి కనబడలేనప్పుడు మికాయేలు కానీ గాబ్రియలు కానీ వీరు కూడా దూతలైనప్పుడు, వారు ఆత్మలైనప్పుడు ఎన్నిసార్లు భూమి మీద గాబ్రియేలు అనేక ప్రజల్ని దర్శించి మాట్లాడా? వారు కనబడ్డారా? మరియకి కనబడ్డారా? మరియ కనబడలేదా? ఏంటి ఎవరో నో చెప్తున్నారు. మరియకి కనబడ్డారు, కన్యక మరియమ్మకి కనబడ్డారు కదా, యోసేపుకి కనబడ్డారు కదా, తర్వాత సంసోన్ ఒక తల్లికి కనబడ్డారు కదా, అవునా? సంసోను తల్లికి కనబడ్డారు, ఇంకా గిద్యోనికి కనబడ్డారు కదా, ఏలియాకి కనబడ్డారు కదా.
వీరందరికీ అనేక ప్రజలకి దూతలు కనబడి వారికి పరిచయం చేసి మాట్లాడి ధైర్యపరిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటప్పుడు మరి వాటికి అతీతమైన శక్తులు కూడా ఇవ్వబడ్డాయి అంటున్నప్పుడు వారు ఎలాంటి రూపంలో కావాలంటే అలాంటి రూపంలో కూడా వారు కనబడతారు, మాట్లాడతారు, సహాయం చేయగలుగుతారు. మరి అలా చేయగలిగినప్పుడు ఇది కూడా చేయగలరు. ఇందులో అంత వాదించుకోవాల్సిన విషయం ఏముంది? దాని గురించి కూడా మనకి బైబిల్ గ్రంథంలో ఈ పడిపోయిన దూతల్ని దేవుడు ఏం చేశాడు అనేసి అంటే మళ్ళా యోధా పత్రికకి వెళ్ళాలి కదా. వాటిని ఏం చేశారట? కటిక చీకటి గల బిలములో వాటిని చెరసాల్లో వేసారన్నమాట. ఏంటట? ఆ సంఖ్యలు కూడా వేసి బంధించారు. వాటిని తీర్పు వరకు, కావలి వరకు కూడా వాటిని అలాగే ఉంచారు. ఇప్పుడు వద్దాం, ఇప్పుడు కంటిన్యూ 4:13. దేవుడు నోవాహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. కంటిన్యూ చేయమ్మా. 4. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి, తర్వాతను ఉండిరి. దేవుడు కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. చూడండి, ఎంత క్లారిటీగా అనేక విషయాలు దేవుడు వాక్య రూపంలో రాయించినప్పటికీ కూడా మీకెందుకు కన్ఫ్యూజను? లేదండి అలాగ అవ్వని మీరు ఏ థియరీని బేస్ చేసుకొని చెప్తారు? మీరు చెప్పారంటే దానికి ఒక ఆధారం ఉండాలి కదా, అది మేము కన్విన్స్ అవ్వాలి కదా. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు రా బాబు, ఇగోండి అక్కడ 4లో ఏముందట? ఆ దినములలో నెఫీలీలను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరులు కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. అంత క్లారిటీ ఇచ్చాడు కదా. క్లారిటీ ఇచ్చినప్పుడు కూడా మనకి ఇంకా కూడా మీకు జ్ఞానం లేకపోతే, మీకు అర్థం కాకపోతే మరి నేనేం చేయగలను? అందుకే వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయండి, లేఖనాలు పరిశోధించండి. మీరు అంత సమయాన్ని మీరు వెచ్చిస్తేనే ఈ కంచి కాలంలో మీరు బ్రతుకుతారు. ఎందుకంటే మిమ్మల్ని బ్రతికించేది ఏంటి? వాక్యమే కదా. ఆ వాక్యమే తెలియకపోతే మీరు ఎలా బతుకుతారు? విపత్తును తప్పించుకోలేరు. జ్ఞానం ఉండలేనప్పుడు కష్టము. కనుక జాగ్రత్తగా పరిశీలన చేయండి. కనుక పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరేనట. ఇంకా 13లో చూస్తే దేవుడు నోవాహుతో సమస్త శరీరులు మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయదు. ఈ మాట ఇందాక స్టార్టింగ్లోనే హానోక్కి దేవుడు చెప్పాడు. ఆ తర్వాత కాలంలో, ఈ కాలంలో ఎవరు ఉన్నారు? ఇక్కడ నోవాహు ఉన్నాడు. నోవాహుతో కదా ఇక్కడ సంభాషణ. ఇక్కడ కూడా ఈయనకి కూడా ఆ విషయాన్ని మళ్ళీ చెప్పాడు. సో ఇప్పుడు చూద్దాం. సరే, ఇక్కడ చూడండి, ఇక్కడ శూరులు అంటున్నాడు, అక్కడ వీళ్ళే నెఫీలీలు అంటున్నారు కదా. అసలు ఇప్పుడు దూతల గురించి మనం చేసిన వీడియోస్లో ఒకసారి చెక్ చేయండి. ఆ పడిపోయిన దూతల గురించి, దూతలు వాటి యొక్క విధానాలు, వాటి యొక్క పనులు, అవన్నీ కూడా మనం చాలా క్లియర్గా రెఫరెన్స్లతో కూడా నేను చెప్పుకొచ్చాను. వాటి గురించి వివరణ ఉంటుంది. అవి ఎంత పొడవైనవి, ఎలా ఉంటాయి, ఏ వరుస క్రమంలో ఈ సింహాసనానికి దగ్గరగా ఉంటాయి, అన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. సో అలాంటప్పుడు ఆ దూతలన్నీ కూడా అలాగుంటున్నప్పుడు పడిపోయిన దూతలతో వీరు పోయినప్పుడు ఈ విధంగా జరిగింది. చూడండి, వారు అంటున్నారు. ఇక్కడ కనపడుతున్నారు కింద. అరే స్టిక్కీరా, డ్రమ్ స్టిక్కీ ఇక్కడ ఉన్నారు, చూసారా? ఇక్కడ ఉన్నారు వీళ్ళు మనుషులు. వీళ్ళు చూడండి, ఏమన్నా సంబంధం ఉందా? వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలాగున్నారు? ఇంకో పిక్చర్ చూపి ఒకసారి. ఇదిగోండి, ఎలాగట, ఇదిగోండి, చక్కని వారుగా చూశారట. వాళ్ళతో వీళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఇందాక నేను చెప్పిన రీతిలో దానియేలు గ్రంథం ఆ ప్రవచనంలో ఆ దానియేలు ఆ విగ్రహాన్ని చూసారు. అమ్మా మీరు ఇక్కడ చూడండి అమ్మా, ఎందుకు పిల్లలతో ఆడుకోవడం? చూడండి, చక్కగా సిద్ధపడండి. కనుక ఇక్కడ మీరు చూస్తే ఏమవుతుందంటే, ఇక్కడ ఆ దానియేలు ఒక ప్రవచనంలో ఆ యొక్క విగ్రహం చూస్తే ఆఖరి భాగం ఏంటది? ఇనుము మట్టి పొసగదు అంటున్నప్పుడు అది మిళితం అయిపోయినప్పుడు అదే ఇక్కడ జరిగింది. ఏం జరిగింది ఇక్కడ? నోవాహు కాలంలోనే కదా ఇది జరిగింది. ఇది నోవాహు కాలంలోనే ఇది జరిగిపోయిందంటే
మనుషులు ఇందాక అందుకనే ఆదికాండం 1:26 నేను ఏం చెప్పాను, దేవుడు ఆయన స్వరూపంలో దేవుడు నరులను చేసిన అంటున్నప్పుడు, దేవుని స్వరూపంలో నిన్ను నన్ను తయారు చేసినప్పుడు మనం దేవుని పోలికలో ఉంటాం కదా. చూడండి, కలుగును గాక అంటే నోటి మాట ద్వారా సమస్త సృష్టిని దేవుడు చేశారు, కానీ కేవలం మనిషిని మాత్రమే చాలా ఫోకస్డ్గా తన స్వహస్తాలతో దేవుడు చేశాడు. టైం తీసుకున్నాడు, అంత ఫోకస్డ్గా చేశాడు, చాలా జాగ్రత్తగా చేశాడు. ఎందుకంటే ఆయన పోలికలో నువ్వు ఉండాలి కాబట్టి. అంత టైం నీ మీద వెచ్చించినప్పుడు, ఆయన పోలిక నీలో కనబడాలనుకున్నప్పుడు ఆయన ఎంత కష్టపడి నేను చేశాడు. ఆయన పోలికలో లేనప్పుడు భూమి మీద చూస్తే ఆయన పోలికలో లేకుండా ఈ దరిద్రం అంతా కనబడుతుంది. సో దేవుడు చాలా బాధపడ్డాడు. ఎంత బాధపడ్డాడంటే, నేను తప్పు చేశానేమో ఆయన మనసులో నొచ్చుకున్నాడట, సంతాపపడ్డాడట, నరుల్ని నేను అనవసరంగా చేశానని. ఎందుకంటే ఇక్కడ మిళితం అయిపోయారు, అంటే నరులుగా ఉంటున్నప్పుడు నరులు కొనసాగాలి భూమి మీద అంతా కూడా. దేవుని ఒక ఉద్దేశం కూడా ఏంటంటే ఆదికాండం 1:28 ఉన్నప్పుడు అక్కడ చక్కగా ఆశీర్వదించాడు కదా. 5 రకాల ఆశీర్వాదాలు వారికి ఇచ్చాడు. చదవండి. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. దేవుని ఉద్దేశం అది. దేవుడు అలా ఆశీర్వదిస్తే అలా వెళ్ళాలనుకుంటున్నప్పుడు వాళ్ళు ఇంకొక ట్రాక్లోకి వెళ్ళిపోతున్నారు. సంబంధం లేని మిళితం అయిపోయారు. ఆ జాతులు మిళితం అయిపోయి నరులుగా లేరు, దేవుని పోలికలో లేరు. ఎందుకంటే వారిరువురికి కలిసి ఏమట, వారు పిల్లలు కన్నారట. పిల్లలే నెఫీలియరు, వీరులే శూరులు అంటున్నాడు. వాళ్ళు ఎంతగా ఉన్నారు చూడండి, ఉన్నత దేహులు, ఎత్తరులాలు, అంత ఉన్నతంగా కనబడుతున్నారు వాళ్ళు. ఇలాంటి వారు ఇక్కడ ఉంటున్నప్పుడు దేవునికి చాలా బాధ కలిగింది. పైపెచ్చి ఏమంటున్నాడు, అందుకు దేవుడు డిసైడ్ అయిపోయాడు. 6:13 మరొకసారి చదవండి. ఆదికాండం. దేవుడు నోవాహుతో, సమస్త శరీర మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును కదండి. ఇగోండి ఇక్కడ చూడండి, దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి ఏంతో నిండిపోయిందటండి అక్కడ, బలాత్కారముతో. ఇది మైండ్లో పెట్టుకోండి. ఇది అవసరం అనుకుంటే మీ బైబిల్లో అది బలాత్కారముతో అనేది అండర్లైన్ చేసుకోండి. దానికి ఒక విషయం ఉందో నేను తెలియజేస్తాను. కనుక దేవుడు ఆయన ఆలోచన విధానం ఒకటి, ఆయన ఆలోచించింది వేరు, కానీ జరుగుతుంది వేరు. సో దేవుడు దాన్ని ఒప్పుకోలేదు. దేవుడు డిసైడ్ అయిపోయాడు. ఎందుకంటే చూడండి, నేను ఆదికాండంలోనే మీకు చూపించాను. 5 సందర్భాల్లో దేవుడు దిస్ ఇస్ రైట్, దిస్ ఇస్ గుడ్ అని అలాగా ఆయన ముద్ర వేస్తూనే ఉన్నాడు. ఆయన చెప్తూనే ఉన్నాడు, నేను చేసింది బాగుంది, చక్కగా ఉంది అంటున్నాడు. మరి అలాంటిది ఇక్కడికి వచ్చినాక ఆయన ఎంతో మదన పడిపోతున్నాడు, బాధపడుతున్నాడు. ఇంకా అలా చేశాడు. ఎందుకంటే భూమి అంతా కూడా బలాత్కారముతో నిండిపోయి ఉంది కాబట్టి. అంటే ఇక్కడ చూడండి, వాళ్ళే ఎవరట, నెఫీలీలు, ఉన్నత దేహులు అంటున్నప్పుడు ఈ నెఫీలీలో కొంతమంది జాతులు ప్రారంభమయ్యాయి. ఇక్కడ కూడా మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు నా ప్రశ్న సూటిగా జాగ్రత్తగా విని దానికి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయండి. దేవుడు నోవాహు కాలంలో జలప్రళయము ద్వారా ఈ యొక్క సృష్టిని నాశనం చేసినప్పుడు ఏదన్నా మిగిలి ఉందా? ఇక్కడ జలప్రళయం ద్వారా భూమి బలాత్కారంతో నిండిపోయింది కనుక, ఆ నెఫీలీలు పుట్టారు కనుక దేవుని పోలికలో మనుషులు లేరు కాబట్టి దేవుడు భూమిని నాశనం చేయాలని డిసైడ్ అయిపోయాడు. నాశనం చేశాడు. నాశనం చేసినప్పటికీ కూడా ఎక్కడ ఆదికాండంలో 6వ అధ్యాయంలో జరిగిన జలప్రళయంలో అలాంటి ఉన్నత దేహులు, ఎత్తరులు ఉంటున్నప్పుడు తర్వాత కాలంలో కూడా ఉన్నారు అని ఇందాకలా చదివించాను మీతోని కదా. ఒకసారి ఇందాకలా ఇదే ఇందులోనే ఇదిగో 4 చదువు. ఆ దినములలో నెఫీలీలను వారి భూమి మీద నుండిరి, తర్వాతను ఉండిరి. ఆపు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎప్పుడన్నా ఆలోచించారా? జలప్రళయం ద్వారా అందరూ కూడా చనిపోయారు అంటున్నప్పుడు అలా నరులు పోలికలో, దేవుని పోలికలో నరులు లేరు కనుక దేవుడు జలప్రళయం ద్వారా నాశనం చేయాలనుకుంటున్నప్పుడు అందరూ చచ్చిపోవాలి కదా. ఇలాంటి ఇందాక నేను చూపించిన ఫిగర్స్ అందరూ పోవాలి, ఈ నెఫీలియలు. కానీ వారు భూమి మీద ఉన్నారు అంటున్నాడు. తర్వాత కూడా అంటే జలప్రళయము తర్వాత కూడా వీళ్ళు కనబడ్డారు. ఎక్కడ కనబడ్డారో చూద్దాం ఇప్పుడు. ఆదికాండం 14వ అధ్యాయం 5వ వచనం. 14వ సంవత్సరమున కదోర్లా యొమేరును అతనితో కూడానున్న రాజులను వచ్చి అష్టారోతు
కర్నాయిములో రెఫాయియులను, హాములో జుజీలును, షావే కిర్యాతీము మైదానములో ఏమీలను కొట్టిరి. ఓకే, ఇందులో 3 జాతులు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే రెఫాయిములు అనండి, మీ బైబిల్ని అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే ఆది కాండం 6వ అధ్యాయంలో జలప్రళయం వస్తే 14లో కనబడుతున్నారు. ఇక్కడ ఒక జాతి కనబడింది. ఇక్కడ రెఫాయిములట, హాములో జూజీలట, అది కూడా అండర్లైన్ చేసుకోండి. తర్వాత షావే కిర్యాతో మైదానంలో కూడా ఉన్నారట. అందులో ఏమీయులను కొట్టిరి అని ఉంటుంది. అక్కడ వాడు అది రాయలేదు, అది కూడా అండర్లైన్ చేసుకోరు. అంటే ఇక్కడ మనకి 14వ అధ్యాయంలో 3 జాతులు కనబడుతున్నాయి. ఒకటి ఏంటట రెఫాయిములు, జూజీలు, ఏమీయులు 3. ఓకే, ఇంకా చూద్దాం. ఇక్కడ ఏమంటారట, నెఫీలేలే, వీరు కూడా ఉన్నత దేహులే, వీరు కూడా ఆ జాతికి సంబంధించిన వారే. ఇంకా చూద్దాం, సంఖ్యాకాండం 13వ అధ్యాయము 33వ వచనం చూడండి. అక్కడ నెఫీలీలు సంబంధులైన అనాకు వంశపు చాలా ఇక్కడ వచ్చింది కదా మనకి. ఎవరంటే ఎవరు సంబంధికులట వాళ్ళు? ఎవరండి? నెఫీలీలు సంబంధులు అంట. నెఫీలీలు ఎవరో శూరులు మనం చూస్తాం 6లో. మరి వాళ్ళే ఆ సంతతి వారు. ఇక్కడ ఏంటట అనాకు వంశస్థులట. వీళ్ళు కూడా నెఫీలీలట. ఇది కూడా అండర్లైన్ చేసుకోండి. అనాకు వంశస్థులు. ఇందాకలా మనకు 3 జాతులు కనబడ్డాయి కదా. ఒకటి రెఫీలీలు, జూజీయులు, ఏమీయులు. ఇక్కడ అనాకు వంశస్థులు కూడా మనకి కనబడుతున్నారు. ఇంకా చూద్దాం, 2 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము 20. ఇంకొక యుద్ధము గాతు దగ్గర జరిగెను. అక్కడ మంచి ఎత్తరి ఒకడుండెను. ఒక్కొక్క చేతికి 6 వ్రేళ్ళును, 24 వేళ్ళు అతనికి ఉండెను. అతడు రెఫాయీయుల సంతతివాడు కదా. ఇక్కడ కూడా ఎక్కడండి ఇది? మీరు గమనిస్తున్నారో లేదో, మీరు ఇక్కడ బుర్ర పెడితే మీకు అర్థమవుద్ది. నేను ఎక్కడ చెప్పాను, ఆది కాండం 6లో మొదలెట్టాను. నేను 6లోంచి 14కి వెళ్ళింది, 14 నుంచి 21కి వెళ్ళింది. మళ్ళా ఆది కాండం ఎక్కడ, సమూయేలు ఎక్కడ, మధ్యలో ఎన్ని ఉన్నాయి? వెళ్ళిపోతున్నాయా? అందుకనే 6వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు ఏం చెప్పాడు, అక్కడ ఆ మర్మయుక్తంగా ఉన్న విషయాలు మీకు ఏమి ఎక్కకపోతే, చెబుతున్నా ఎక్కించుకోకపోతే మీ ప్రాబ్లం అవుద్ది. అది అప్పుడు ఉండిరి, తర్వాత ఉన్న ఆ తర్వాత సంతతి వారే. మరి వారి సంగతి ఏమైంది, వాళ్ళ సంగతి అనేది ఈరోజు మనం మాట్లాడతాం. కనుక ఇక్కడ చూడండి, మళ్ళా మీరందరూ ఇలా చూపించండి. ఇలాగ అందరూ 5 ఏళ్ళు ఉన్న వాళ్ళందరూ చూపించండి. 6 ఏళ్ళు ఉంటే మీరు నెఫీలేలే. అందరికీ 5 ఉన్నాయి కదా, 5 కదా. 1 2 3 4 5. సరే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఇంకొక యుద్ధము గాతు దగ్గర జరిగిందట. అక్కడ మంచి ఎత్తరి అంటే ఉన్నత దేహులు ఎత్తరులున్నట. ఒక్కొక్కడికి కూడా చేతికి 6 వేళ్ళు ఉన్నాయట. 24, మనకి 20 వేళ్ళు ఉంటాయి కదా కాళ్ళకి చేతులకి కలిపి. అక్కడ 24 అంటే 6 ఫింగర్స్ ఉన్నాయన్నమాట. చేతికి 6, కాళ్ళకి 6. సో అతడు రెఫాయిములు సంతతి వాడు. ఇందాకలు మనం ఆల్రెడీ కొన్ని జాతులు చూసాం. రెఫాయిములు, జూజీయులు, ఏమీయులు చూసాం. తర్వాత అనాకు వంశస్థులు చూసాం. వీళ్ళందరూ కూడా ఈ జాతి వారు, వీరందరూ కూడా నెఫీలీలే అంటున్నాడు. సో ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ ఆది కాండములో ఏదైనా వనంలో ఏం జరిగింది? ఇక్కడ ఏంటంట 1 2 3 4 5 6. ఆ ఎక్స్రే తీస్తే అందులో 6 ఎవరకట? ఈ యొక్క జైంట్స్కి, ఈ నెఫీలీల సంతటి వారికి చూస్తే ఇలాంటి యొక్క ఉన్నతంగా ఉన్నాయట. వారు 6 కనబడుతున్నాయట వేళ్ళు. ఇవన్నీ కూడా దాని గురించే మనకి బైబిల్ సమూయేలు గ్రంథంలో 21లో మనం చదువుకున్నాం. 21, 20లో మనం ఆ విషయాలు మనం చూసాం. ఇక్కడ ఏదైనా వనంలో ఆదాము హవ్వ టైంలో ఏం జరిగిందంటే, ఈ యొక్క సర్పం వచ్చి ఏం చేసింది, ఈ యొక్క హవ్వను మోసం చేసి వారి ఇరువురిని కూడా పాపములోకి నడిపించింది. ఆ విషయం మనకి తెలిసిందే. తెలిసినప్పుడు చూడండి, అక్కడ వారి పాపము చేసిన తర్వాత దేవుడు వారిని దర్శించి, దేవుడు వారితో మాట్లాడిన తర్వాత 3వ అధ్యాయము 15వ వచనంలో, ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనం, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదు అని చెప్పెను. చూడండి, వారు పాపము చేసిన తర్వాత ఇక్కడ దేవుడు ఏం చేశారట, వారిని ఆ 3 కూడా దేవుడు శపించాడు. ఏ 3? ఆదాము, హవ్వ,
సర్పము కూడా. ఆ మూడింటిని కూడా దేవుడు శపించిన తర్వాత సర్పానికి దేవుడు ఈ యొక్క మాట తెలియజేసినట, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. అంటే అసలు ఎందుకు ఈ పని చేసింది? అసలు ఆది కాండము 3వ అధ్యాయంలో అంటే ఈ ఏదైనా వనంలో ఆదాము హవ్వలతో పాటు ఎందుకు సాతాను ఎంటర్ అవ్వాల్సి వచ్చింది అనేసి అంటే, ఏదైనా వనములో ఉంటున్న విషయాలు ఏదైతే అక్కడ పాపము చేసి వారు బయటికి తోలివేయబడ్డారో, వారి తర్వాత దేవుని చేత శపించబడ్డారో, ఆ శాపానికి వచ్చిన ఒక మాటను బట్టి ఇక్కడ ఏం చేశారంటే సాతాను ఎవరిని టార్గెట్ చేశారు? స్త్రీలను ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చిందంటే ఎందుకంటే దేవుడు ఈ యొక్క మాట పలికాడు కాబట్టి. ఏంటట, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు స్త్రీ సంతానమునకును. అసలు ఎందుకు స్త్రీని టార్గెట్ సాతాను చేశాడంటే దేవుడి ఆ మాట పలికాడు. ఎందుకంటే సాతాను అంతము ఎవరి వలన కలుగుతుంది? స్త్రీ సంతానము. స్త్రీ నుంచి కనిన ఒక కుమారుని ద్వారా నీకు ఏమవుతుంది? నీకు చావు ఉంటుంది అని దేవుడు ఇక్కడ బయలుపరిచాడు. కనుక అది మనసులో పెట్టుకొని ఈ సాతాను ఏం చేశారట, స్త్రీల మీద టార్గెట్ చేసి స్త్రీ సంతానమే లేకపోతే, ఇప్పుడు 1వ అధ్యాయం 26వ వచనంలో నరులు అందరూ కూడా దేవుని పోలికలో ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే తయారు చేసినప్పుడు ఆ పోలికలో నరులు లేరు కదా. అర్థమైందా? ఇప్పుడు మిళితం అయిపోయేటట్టు ఎవరు చేశాడు? సాతాను చేశాడనమాట. అంటే ఈ భూమి మీద నరులు లేకుండా మిళితం అయిపోయినప్పుడు దేవునికి చెందరవారు ఈ నెఫీలీలు దేవుని జాత, దేవుని పోలికలు ఉన్నారు, వాళ్ళు లేరు కదా. అందుకు ఏం చేశారంటే స్త్రీని టార్గెట్ చేసి వారి సంతానమే లేకపోతే నాకు చావే లేదు కదా అని సాతాను ఆలోచించాడు. కాబట్టి ఇక్కడ వారి స్త్రీలను ఏం చేశారంటే ప్రేరేపించి పడిపోయిన దూతల ద్వారా వారు వివాహం చేసుకొని పిల్లల్ని కనడానికి ప్రేరేపించాడు. సో వాడి ఆలోచన అలాగుంటే దేవుడి ఆలోచన వేరేగా ఉంది. అంటే ఎప్పుడు కూడా ఇది కంటిన్యూ ప్రాసెస్ అలా జరుగుతూనే ఉంటుంది. ఇంకా చూడండి, సో 6వ అధ్యాయము 13వ వచనం మరొకసారి చదవాలి. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. రైట్, ఇందాక నేను చెప్పాను, మీది అండర్లైన్ కూడా చేసుకోవాలని చెప్పడానికి కారణం ఏంటంటే దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉంది అని ఇక్కడ రాసింది కదా. ఇప్పుడు మనకి కొన్ని అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే కేవలం నాకు ఒక్క భాషే వస్తే అవదు. ఇప్పుడు అంటే మరి మాకెలాగండి చదువులేం కదా అంటే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే అది మీకు ఉపయోగపడుతుంది. నీకు తెలిసిందే అంటే కాదు, తెలియచేస్తున్న వాళ్ళ దగ్గరకు వెళ్ళన్నా తెలుసుకోవాలి. కొన్ని మనకు తెలియవు. ఆఫర్స్ ఎక్కడో పెడతారండి, ఆటోమేటిక్గా ఎలాగైనా తెలిసేసుకుంటారు కదా, ఏదో ఒకటి చేసి మొత్తానికి వెళ్ళిపోతారు అంతే. దానికి ఎవరో నిరీక్షణ అవసరం లేదు, ఎవడో ద్వారా మొత్తానికి ఎవడో చెప్తాడు. అలాంటి వాటికి ఎంత తొందరగా స్పందిస్తారు, కానీ అవసరం వాటికి మీరు స్పందించరు. ఇలాంటివి తెలుసుకుంటే నిత్యత్వంలోకి మీకు వచ్చిన స్థానం ఉంటుంది. అవునా? నా తండ్రి ఏంటి అనేక నివాసంలో ఉన్నాయంటే ఉన్నాయి, నీకా ఇంకెవరికో. నీకు కావాలంటే ఇవన్నీ తెలుసుకుంటేనే నీకు అక్కడ ఒక స్థిరమైన నివాసం ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, దేవుడు నోవాతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది అనేది బైబిల్లో తెలుగు వచనం, ఇక్కడ తెలుగు వర్షన్లో రాశారు. కానీ ఇదే సేమ్ ఆది కాండము 6వ అధ్యాయము 13వ వచనము హెబ్రీ పత్రిక అంటే హెబ్రీ బైబిల్లో కానీ మీరు చదవగలిగితే, హెబ్రీ భాషలో ఉంటున్న బైబిల్ని కానీ ఇదే వచనం చదవబడితే ఇక్కడ బలాత్కారముతో ఉన్న ఆ వచనం అక్కడ ఏమి రాసిందో కూడా నేను చూపిస్తాను. ఒకసారి ప్లీజ్. ఇది హెబ్రీ బైబిల్లో, ఇది ఆది కాండం 6వ అధ్యాయము 13వ వచనంలో ఇది ఇక్కడ ఉంది. ఇక్కడ ఈ వచనానికి దీని అర్థం ఏంటంటే, అక్కడ నేను అండర్లైన్ చేసుకోమన్నాను కదా, భూమి దేంతో చేయబడిందట, బలాత్కారముతో నిండి ఉన్నదనే, బలాత్కారముతో నిండి ఉన్నదన్నది హెబ్రీ భాషలో ఇదే అధ్యాయము అదే వచనములో ఇక్కడ ఏం రాస్తుందంటే హమాస్ అని ఉంది. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, ఎక్కడో విన్నట్టుంది కదా పేరు. ఎవరాలు చెప్పాలి? రాజాపట్నమా? గాజాపట్నం, రైట్.
అంటే భూమి బలాత్కారాలతో నిండి ఉందంటే ఇక్కడ ఈ బైబిల్లో దానికి ఆ బలాత్కారానికి పేరు హెబ్రీ భాషలో ఏం రాశారంటే హామాస్ అని రాశారట. అంటే ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఆ వచనాన్ని అంతటిని కలిపి చదవండి, ఇది కలిపి చదవండి. బలాత్కారం ప్లేస్లో ఇది హామాస్ అని పెట్టి చదవండి. ఇప్పుడు ఒకసారి చదవండి. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో హామాస్తో నిండి ఉన్నది గనుక. అర్థమైందా? చదువు. నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. మీకు అర్థమైంది? ఇప్పుడు ఏం చేస్తారట దేవుడు? దేంతో నిండిందట భూమి? హామాస్తో. అంటే ఇప్పుడు హామాస్ అన్నప్పుడు మనకు ఒక చిన్న లింక్ కనబడుతుంది. ప్రజెంట్ వింటున్నాం కదా. ఇప్పుడు యాక్చువల్గా హామాస్ ఎవరండి మీరు చెప్పండి. మీరు న్యూస్ చూస్తుంటారు కదా, మీ ఇప్పుడు ప్రస్తుతానికి పరిస్థితులను బట్టి మీరు వారిని ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళు ఉగ్రవాదులు, సింపుల్ టెర్రరిస్టులు, అవునా? కానీ మన ఇండియా మొన్న ఫిబ్రవరి 5వ తారీఖు వరకు కూడా, ఎప్పుడంటే ఫిబ్రవరి 5వ తారీఖు 2023 వరకు కూడా ఈ హామాస్ వాళ్ళని టెర్రరిస్టులుగా పరిగణించలేదు. ఎందుకు పరిగణించలేదంటే ఈ గాజా పట్టణంలో కొన్ని వందల సంవత్సరాలుగా వారు అక్కడే ఉన్నారు. వారి స్థలం కాదు కానీ దే ఆర్ కాల్డ్ ద మైగ్రెంట్స్. అంటే వలస వెళ్ళిపోయి వారు అక్కడ స్థిరపడిపోయారు. చాలా దశాబ్దాలుగా ఉన్నారు అక్కడ. అయితే వారిని ఖాళీ చేసేమంటే ఎలాగుంటుంది? అందుకు వారు పోరాటం చేస్తున్నారు అని, వారి భూమి కొరకు వారు పోరాటం చేస్తున్నారని మన ఇండియన్స్ కూడా నమ్మారు. 2023 ఫిబ్రవరి 5 వరకు కూడా అలాగే అనుకున్నారు. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే పిఓకే ఇష్యూ వచ్చినప్పుడు కాశ్మీర్లో కొంత భూభాగం, అసలు కాశ్మీర్ అంతా మందే. మీరు ఇండియా మ్యాప్ కానీ చూస్తే కాశ్మీర్ ఎక్కడ ఉంటుందండి? కింద పైన ఉంటుందా? ఆ పైన ఉంటుంది. అందులో సకానికి ఏం చేశారట, ఈ పాకిస్తాన్ వాళ్ళు ఆక్రమించుకున్నారు దాన్ని. అందుకని పిఓకే అంటారట, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటారు దాన్ని. కొంత మట్టుకు సక భూభాగాన్ని వారు ఆక్రమించుకున్నారు. వాటి కొరకు ఇప్పుడు ప్రస్తుతానికి యుద్ధాలు మనకి జరుగుతున్నాయి. సో ఫిబ్రవరి 5వ తారీఖు 2023 వరకు కూడా మనం నమ్మలేదు. ఆ తర్వాత నమ్మడానికి ఏంటంటే అప్పుడు ఇండియా డిక్లేర్ చేసింది ఏంటంటే ఈ హామాస్ వాళ్ళు భూమి కొరకు పోరాటం చేయట్లేదు, వారి టెర్రరిస్టులు అని ఒక నిర్ధారణ చేసి డిక్లరేషన్ ఇచ్చింది మన ఇండియా. అంటే ఏంటంటే టెర్రరిస్టులు అంటే వారికి కరుణ, దయ, జాలి ఏమి ఉండవు. చిన్నపిల్లలైనా సరే హ్యాపీగా షూట్ చేస్తారు. వారిది ఏంటంటే ఒక సైకో మైండ్ అన్నమాట. వారి యొక్క కనుక ఏంటట, మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే వారు ఇతరులకి హాని చేస్తారు, సొసైటీకి వారు మేలు చేయరు, వారు హాని చేస్తారు. వారి వలన ఏ మంచి జరగదు, వారి వలన అల్లర్లు జరుగుతుంటాయి, ప్రజలకి ముప్పు ఉంటుంది. తర్వాత వారే ఈ యొక్క ఏం చేయాలట, వారు చెప్పిందే శాసనంగా వారు అలా రూల్ చేయాలనుకుంటారు. అందుకని ఇక్కడ దేవుడు ఏమంటాట, భూమి అంతా కూడా ఏమైందట, బలాత్కారముతో నిండి ఉంది. అంటే ఆ కాలంలో కూడా దేవుని యొక్క పోలికలో లేని యొక్క నరులుగా దేవుడు వారు సృష్టించిన దానికి విరుద్ధంగా వీరు ఏం చేశారట, ఒక ప్రత్యేకమైన జనాన్ని సృష్టించారు. ఎందుకంటే సాతాను సేఫ్గా ఉండడం కొరకు అక్కడ గేమ్ ప్లే చేశాడు. ఎందుకంటే స్త్రీకి సంతానమే లేకపోతే ఆ సంతానము నన్ను చంపేది ఎక్కడ, కనుక ఆ సంతానమే లేకపోతే సరిపోద్ది కదా అని చెప్పి వాడు ప్లాన్ చేశాడు. దేవుడు వెంటనే ఫస్ట్ చేసిన పని ఏంటంటే, యోధా పత్రిక కూడా మనం ఇందాక చదివాం, వాటి యొక్క ప్రధానత్వాన్ని నిలుపుకునే దూతలను దేవుడు కటికి చీకటి గల బిలములో బంధించాడని. మొట్టమొదటిగా దేవుడు చేసిన పని ఏంటంటే, ఆ పడిపోయిన దూతలు, ఆ పాపము చేసిన దూతలను దేవుడు బంధించి వాటిని పక్కకు పెట్టాడు. ఎందుకు పక్కకు పెట్టాడంటే, వాటిని అలాగే వదిలేస్తే ఇప్పటికీ నాకు తెలిసి భూమి మీద ఏ మనిషి జాతి ఉండదు, అందరూ కూడా వాళ్ళే ఉంటారు. కనుక మొట్టమొదటిగా ఆపాలని చెప్పి దేవుడు ఏం చేశాడంటే, వాటిని బంధించి వాటిని పక్కకు పెట్టి వీళ్ళ సంగతి తేల్చాడు, వీళ్ళందరినీ కూడా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేవుడు ఎందుకు ఈ యొక్క జలప్రళయాన్ని రప్పించాడంటే, ఈ యొక్క ఉన్నత దేహులుగా ఉంటున్న నెఫీలీలు ఇలాంటి వారందరినీ కూడా నాశనము చేయాలి. ఎందుకంటే వీరు ప్రజల్ని ఏలే రీతిలో ఉంటారు. ఎందుకంటే భూమి బలాత్కారంతో నిండిపోయింది ఆ కాలంలో. వీరిని ఎంత మాత్రం కూడా వీళ్ళు ఉంచకూడదని చెప్పి వాళ్ళందరినీ కూడా ఆయన లేపేశారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఆదికాండం 6వ అధ్యాయం 4వ వచనంలో
భూమి మీద ఉండిరి తర్వాతను ఉండిరి అని మాట్లాడాం కదా. ఆ జాతులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇందాక నేను కొన్ని జాతులు చూపించాను కదా, చదివారు కదా మీరు. ఇందులో సమూయేలు గ్రంథంలో చదివారు, ఆదికాండం చదివారు, సంఖ్యాకాండంలో చదివారు. ఇవన్నిటిలో కూడా కొన్ని జాతులు కనబడుతున్నాయి. రెఫీలు కనబడుతున్నారు, ఏమీలు కనబడుతున్నారు, అనాక వంశస్థులు, జూజీలు అందరూ కూడా కనబడుతూనే ఉన్నారు. సో మరి అక్కడ అందరినీ కూడా జలప్రలయ ఐడెంటిటీ ఉండదు కనుక తన ప్రజలు అందరూ కూడా ఇబ్బంది పడతారు అని ఒక ఉద్దేశంతో వాడు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు చర్చలు జరుగుతున్నా, మన రీసెంట్ కాన్ఫరెన్స్లో కూడా వాడు బడి పంపించాడు. మరి ఇప్పుడు అతి ప్రాముఖ్యమైనది చాలా పెద్ద దేశాలు జీడిపిలోని, డిఫెన్స్ సిస్టంలోని అన్నిటిలో కూడా అమెరికా, రష్యా ఈ రెండే అతి ప్రాముఖ్యమైనది. చాలా పెద్ద దేశాలు, ఏ దేశాన్నన్నా వారు ఎదుర్కోగలుగుతారు. సో ఇప్పుడు ఏం చేస్తారట, ఈ యుక్రెయిన్తో ఎప్పుడో నుంచి వివాదం ఉంది యొక్క పుతిన్కి, జెలెన్స్కీకి, అంటే యుక్రెయిన్కి రష్యాకి ఇరువురికి కూడా యుద్ధం ఉంది, ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తారనుకున్నారు? డొనాల్డ్ ట్రంప్ వచ్చినాక మొట్టమొదటిగా నాకు సహాయం చేస్తాడని యుక్రెయిన్ అధినేత అనుకున్నాడు, కానీ అది జరగలేదు. ఇప్పుడు ఎవరిద్దరు ఒకటైపోయారంటే రష్యా, అమెరికా ఇద్దరు కూడా సన్నిహితంగా ఉన్నారు, యుక్రెయిన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు యుక్రెయినే కాదు ప్రపంచ దేశాలను కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా ఇంక్లూడింగ్ మన ఇండియా కూడా ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు వాళ్ళందరూ కలిసి చర్చలు జరిగిస్తున్నారు. ఏంటంటే మనందరం కూడా కలిసి ఒక కరెన్సీ తయారు చేయాలి. బైబిల్ ఎప్పుడో కొన్ని ఏళ్ళ కిందట చెప్పింది, అవన్నీ కూడా ప్రవచనం నెరవేర్పుకి వచ్చే వన్ కరెన్సీ తయారు చేయాలి. అది డాలర్కు మించి ఉండాలి, డాలర్ రేటుకు మించి ఉండాలి అని చెప్పి ఒక 10 దేశాల కూటమిగా ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఆ 10 దేశాల గురించి ఆల్రెడీ ఎప్పుడో ప్రవచనం, ఎప్పుడో కొన్ని ఏళ్ళ కిందట, ఇవన్నీ కూడా 2000 సంవత్సరాల కిందటే జరిగిపోయి ఇవన్నీ నెరవేర్పు కాలంలో మనం ఉన్నాం. ఏం చేస్తున్నారట, ఈ 10 దేశాలు, ఇండియా కూడా ఒక కూటమిగా ఉంది కనుక వీరందరూ కలిసి ఒక డాలర్కి ధీటుగా ఒక కరెన్సీ తయారు చేసి ఈ యొక్క 10 దేశాలు కూడా ఈ యొక్క రష్యాకి ఇంకా అమెరికాకి ఎగెనిస్ట్గా వారు ఫామ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఒకవేళ అలాగే అలాంటిది అయ్యింది అనుకోండి, అరబ్ కంట్రీస్ అంటే ముస్లిం కంట్రీస్ అన్నీ కూడా ఒకటైపోతాయి, యూరోప్ కంట్రీస్ అన్నీ ఒకటైపోతాయి. అప్పుడు ఏమవుతుంది, సింపుల్, 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది. సో ఇందాక మనం మత్తయి సువార్త 24వ అధ్యాయము 1 నుంచి 36లో ఏం చెప్పాడు దేవుడు? ఏం చెప్పాడు సూచనలో? రాజ్యం మీదకి రాజ్యము, అవునా? ఇవన్నీ కూడా నెరవేర్పు. ఇవన్నీ కూడా అంటే ఇది జరిగేటప్పుడే, ఇవన్నీ జరుగుతున్నప్పుడే ఏమవుతుందట, 7 ముద్రలు, 7 ట్రంపెట్స్, బూరలు ఇవన్నీ కూడా ఊదబడతాయి, తెరవబడతాయి. ఈ తెరబడినప్పుడు అందుకే అపోస్తలుడు పౌలు గారు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో చెప్తారు, కడబూర ఊదినప్పుడు. కడబూర అంటే లాస్ట్ ట్రంపెట్, అంటే 7th, 7వ బూర. ఈ 7వ బూర ఊదినప్పుడు ఏం జరిగిపోద్ది? అంతే, సింపుల్ కదా. అంటే భూమి నుంచి అన్నీ కూడా చాలా దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. ఎర్రపయ్య ఆల్రెడీ దొరికిందట. చాలా జరుగుతున్నాయి ప్రవచనాలు. అంటే ఇవేమీ మీకు తెలుసుకోకుండా మీరు ఏమీ వినరు, రారు, సిద్ధపడరు, నేర్చుకోరు అంటున్నప్పుడు మీకు ఎప్పుడు, అందుకేనంటున్నాను అనమాట, నోవాహ దినములలో ఎలాగుండను అలాగనే ఉండను. ఏమైందట అక్కడ? వారు ఎరగకపోయిరి. అంతేనా? మీకు అర్థమైందా? మీరుకి తెలీదు, నాకు తెలియదు అన్నారు సింపుల్గానా. అలా తప్పించుకుంటే ఏమీ లేదు. అప్పుడు ఏమవుదట, మీరు రాకడని తప్పించుకుంటారు సింపుల్గా, అంతే కదా. ఇప్పుడు మన అందరూ కూడా సిద్ధపాటు కలిగి దేని కొరకు సిద్ధపడాలట? రాకడ కొరకు సిద్ధపడాలంటే అదే మిస్ అయిపోతే ఇక్కడే ఉంటారు, హ్యాపీగా ఎంజాయ్. ఏంటట? నోవాహ దినములో తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు, అదే హ్యాపీ కదా. ఇది ఎంత అంటే ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి, ప్రవచనాలు నెరవేర్పు ఎంత తొందరగా జరుగుతున్నాయి, పరిస్థితులు ఎంత త్వరగా మారిపోతున్నాయి అనేది ఏ పట్టింపు లేదు. నాకు పట్టలేనట్టే ఉంది. వాక్యం చాలా సూటిగా బోధిస్తుంది. ఇంకా జోకులు, కథలు అవే ఇవే అంటే ఎందుకంటే దానివల్ల ఉపయోగం ఏముంది? ఎప్పుడు సిద్ధపడతారు? ఇవి చెప్పడానికి కూడా సమయం మాకు లేదు. నేను సమయాన్ని తీసుకొని టైం అవుతున్నా సరే నేను ఎందుకు చెప్పడానికి ఇష్టపడను? దేవుడు ఇచ్చిన ప్రత్యక్షతలో అది మీకు బయలుపరచాలి. మీరు సిద్ధపడండి, పోండి, కానీ నా బాధ్యత నేను చేసుకుపోతాను. కనుక ఇంత జరుగుతున్నప్పుడు మీరు భయం ఉండాలి, సిద్ధపడాలి.
అయితే చూద్దాం ఇక్కడ ఒకసారి ఆ వీడియో చూపి ఒకసారి. బ్యానర్ ఉంది చూడండి, బ్యాక్గ్రౌండ్, దాని గురించి చెప్తాను. ఇక్కడ కింద కూడా వస్తున్నప్పుడు కొంచెం గమనించండి. స్లోగన్ చూడండి, వి ఆర్ ద ఫ్లడ్. ఇది గుర్తుపెట్టుకోండి. కొంచెం ఫార్వర్డ్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్లిప్పింగ్ కూడా చూపి ఒకసారి. ఇది వీడియో కదా, ఇది కూడా కొంచెం గమనించండి ఒకసారి. చూడండి, ఒక ముగ్గురు హాస్టేజెస్ని వారు అప్పగించారు. వీళ్ళందరూ కూడా ఇస్రాయేల్, వీళ్ళందరూ కూడా హామాస్. వెనకాతల బ్యానర్ కూడా గమనించండి. సో ఇక్కడ మీరు గమనిస్తే డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా చేసిన అనేక విషయాల్లో ఇది కూడా ఆయన ఒక ప్రకటన చేశాడు. ఏంటంటే, వారు ఇశ్రాయేలు బందీలను మీరు మాకు అప్పగించండి. 125 మందిని తీసుకొని వెళ్ళిపోయారు. ఇశ్రాయేల్ ప్రజల్ని హాస్టేజెస్గా తీసుకొని వెళ్ళి ఆ గాజాలో ఈ హామాస్ వారు బంధించారు. అయితే పార్ట్ 3లో వారు ఎక్కడ పెట్టారు అనేది నేను పార్ట్ 3లో చెప్తాను. బెంగళూరు నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత నేను ఆ విషయం చెప్తాను. అది కూడా ఇప్పుడు నాకు సమయం లేదు కనుక అదొక వీడియో చేద్దాం. ఇక్కడ మీరు గమనిస్తే 1700 మందిని ఇక పాలస్తీన్లో ఉంటున్న వారిని ఎక్కడ ఈ యొక్క తీవ్రవాదులందరినీ కూడా ఇస్రాయేల్ బంధించి ఇస్రాయేల్ దేశంలో వారు పెట్టుకున్నారు, జైల్లో పెట్టారు. ఈ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఏం చెప్పారంటే, లెట్ ఇట్ బీ అన్ ఎక్స్చేంజ్ ఆఫర్. వాళ్ళు విడిపించండి, మేము వదులుతాం. యాక్చువల్లీ ఈ 1700 మందిని పట్టుకోవడానికి ఇస్రాయేల్ ఎంత కష్టపడిందంటే చాలా. ఎందుకంటే చంపడం ఈజీయే, లైవ్ పట్టుకొని వారిని భద్రపరచడం కష్టం. వారిని అంత సులువు కాదు. ఎందుకంటే చూడడానికి ఇందాక మీరు చూపించాను, గాజా ఒక స్ట్రిప్, అది ఒక చిన్న ఒక ఎక్కడ ఉంటుంది, అది ఒక ఏమంటారు దాన్ని, ఒక చిన్న పట్టికలాగా ఉంటుంది అనమాట, ఒక కార్నర్లో. అది కూడా వెడల్పు తక్కువ, పొడుగు ఎక్కువ. అలాంటి అలాంటి దాంట్లో ఉంటే ఆ స్థలంలో వీళ్ళు ఏం చేశారట, 1700 మందిని వీళ్ళు అక్కడి నుంచి ఎలాగోలాగా గొడవ చేసి మొత్తానికి దాచిపెట్టుకుంటే, వాళ్ళని విడిపించమని బెంజమిన్ నెతన్యాహు కూడా అడగకుండా, ఒక క్లారిటీ కూడా తీసుకోకుండా ఆయన ఏం చేశాడట, నేను రిలీజ్ చేస్తాను మా ఇస్రాయేల్ ప్రజల్ని, నువ్వు వదిలే అని చెప్పి బెంజమిన్ కూడా సంప్రదించకుండా డొనాల్డ్ ట్రంప్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆయనకి ఇష్టం లేదు, కానీ
సపోర్ట్ చేయాల్సిన అవసరత, కాబట్టి సైలెంట్గా ఉన్నాడు. పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు. తర్వాత వాళ్ళందరికీ కూడా ఒక వార్నింగ్ ఇచ్చాడంటే, మీరు వదలకపోతే నేను జనవరిలో నేను ప్రమాణ స్వీకారం చేస్తాను. ఈ ప్రమాణ స్వీకారం చేసే లోపు మీరేం చేయాలి, ఆ బందీలను వదలకపోతే మీకు నరకం చూపిస్తాను అని చెప్పి కూడా ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఆ వార్నింగ్ బట్టి విడతల వారిగా వీళ్ళు వదులుతున్నారు కొంతమందిని. అందులో వదిలిన దాంట్లోనే ఒక 3 మందిని వదిలేరు. రీసెంట్గా మనం చూస్తున్నాం కదా అక్కడ హాస్టేజెస్ని. అందులో కూడా వారందరూ కూడా బక్క చిక్కిపోయి చాలా బలహీనంగా ఉన్నారట వాళ్ళు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెనకాతలు ఒక పెద్ద బ్యానర్ కట్టారు. ఆ బ్యానర్ కట్టి ఇందాకలు కూడా మీరు గమనించండి, కింద స్క్రాల్స్ వస్తున్నాయి, వి ఆర్ ద ఫ్లడ్ అని రాశారు. ఇప్పుడు ఒకసారి ఆ పిక్చర్ ఒకసారి ప్లే చేయి. ఇదిగోండి, ఇది వెనకాతల బ్యానర్ ఇదంతానా. ఇప్పుడు మనం ఇందాక చూసాం వీడియోలో 3 హాస్టేజ్ని వదులుతున్నారు కదా, ఈ హమాస్ వారు, వీళ్ళందరూ ఇశ్రాయేల్ ప్రజలు. ఈ వెనకాతల బ్యానర్లో ఇది ఉందట, ఏంటంట, వి ఆర్ ద ఫ్లడ్, ద వార్స్ నెక్స్ట్ డే అని రాశారు. ఇప్పుడు వాళ్ళు ఇది ఎందుకు రాశారు? ఇది రాయడమే కాకుండా ఇక్కడ మీరు ఆ ఫిస్ట్ చూడండి, ఒకసారి జూమ్ చేయేది. ఇగో కిందకి పెట్టు చూడండి. ఈ ఫిస్ట్ ఏంటి, ఈ వెనకాతలి రాతలు ఏంటి, దీనికి బైబిల్కి లింక్ ఏంటి, దేవుడు ఏం చెప్పబోతున్నాడు, మనల్ని ఎందుకు సిద్ధపరచబోతున్నాడు, ఇదేదో లింక్ ఉంది కదా. ఆ లింక్ ఏంటో మనం చూస్తే ఇక్కడ చూడండి, 1 2 3 4 5 6 6 వేళ్ళు ఉన్నాయి. ఈ 6 వేలు నీళ్ళు ఏంటి, మనుషులకైతే 5 ఉంటాయి కదా. 6 వేలు ఫిస్ట్ కలిగినది వారు, అది ఒక ఐకాన్గా ఎందుకు పెడుతున్నారు, సింబల్గా ఎందుకు పెడుతున్నారు, దానివల్ల ఏం తెలియజేయాలనుకుంటున్నారు. తర్వాత ఈ స్లోగన్ ఏంటి, ఈ నినాదాలు ఏంటి, వి ఆర్ ద ఫ్లడ్ అంటే, ఫ్లడ్కి సంబంధం, ఫ్లడ్ అంటే తెలుసా, ప్రళయం, ఉప్పెన, జల ప్రళయం వచ్చిందా, ఫ్లడ్, నోవాస్ ఫ్లడ్ అంటారు. మరి దానికి నేను ఇందాకలా హెబ్రీ బైబిల్లో ఎలా ఉంటుందో 6వ అధ్యాయం 13వ వచనంలో మీకు చదివాను, అందులో ఒక అండర్లైన్ చేసుకోమన్నాను. అక్కడ ఏముందో కూడా చూపించాను. బలాత్కారముతో నిండి ఉందంట, దాన్ని భూమి అంతా కూడా దీంతో నిండిందట, హామాస్తో నిండింది. ఈ హామాస్కి వీళ్ళకి దానికి ఏమి లింకు, ఏదో లింకు ఉంది. అదేదో దేవుడు మీకు తెలియజేయాలనుకుంటున్నాడు. అదేంటంటే వీళ్ళు ఈ వెనకాతలి బ్యానర్ పెట్టి ఈ స్లోగన్ వేసి వారు దేవుడిని వెక్కిరిస్తున్నారు. ఏమంటారా, నువ్వు మమ్మల్ని చంపాలనుకున్నావు, కానీ మేము అప్పుడు ఉన్నాం, తర్వాత ఉన్నాం, ఇప్పుడు కూడా ఉన్నారా లేదా, ఉన్నారు. అంటే దేవుడిని వాళ్ళు వెక్కిరిస్తున్నారు. జలప్రళయం ద్వారా నువ్వు చంపాలనుకున్నావు, బట్ వి ఆర్ ద ఫ్లడ్, మేమే ఉప్పునై మేమే వీళ్ళందరినీ లయించేస్తామంటూ ఇశ్రాయేల్ ప్రజలు. ఎందుకంటే నేను చెబుతున్నది చాలా జాగ్రత్తగా పరిశీలన చేయమని చెప్పాను. యేసు ప్రభువు ఎందుకు రెండోసారి రాబోతున్నారంటే 2 కారణాలు. ఒకటి ఏంటట, సంఘాన్ని ఎత్తాలి, రెండోది కాపాడాలి కదా దేవుడు, అందుకే వస్తున్నాడు కదా. అది లేకుండా వీళ్ళు ఇది చేస్తున్నారు. ఇశ్రాయేల్ని భూమి నుంచే తీసేద్దాం అంటున్నారు కదా వీళ్ళు. అందుకనే కదా మేము భూమిని బలాత్కారంతో మా చేతుల్లోకి మేము తీసుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే మేమే ఉప్పిన, వి ఆర్ ద ఫ్లడ్, కాబట్టి మేము ఏం చేయాలనుకుంటున్నాం, తీసేస్తామని వారు ఇండైరెక్ట్గా ఒక సూచన ఇస్తున్నారు, దేవునికి చెప్తున్నారు. అయితే మనం 4వ ఆదికాండం 6వ అధ్యాయం 13వ వచనం మనం చదివితే చివరిగా ఏం జరిగింది చదవండమ్మా. దేవుడు నోవాహుతో, సమస్త శరీర మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. దేవుడు అక్కడే చెప్పాడు వాళ్ళ గురించి, వాళ్ళు తప్పించుకుంటున్నారు అనేది మనకి ఇండైరెక్ట్గా చెప్పారు. ఆ తర్వాత ఆయన ఏం చేస్తారో కూడా చెప్పేశాడు. ఏం చేస్తారట, తర్వాత నాశనం చేస్తారని దేవుడు ఇచ్చారు. అంటే వాళ్ళు ఖచ్చితంగా అయిపోద్దాల పరిస్థితి. కానీ ప్రజెంట్ ఏం చేస్తున్నారు, మన బాధలు పడుతున్నావా లేదా, ఇశ్రాయేల్ ప్రజలు బాధలు పడుతున్నారా లేదా, ఇవన్నీ కూడా చాలా దగ్గరగా ఉంది. నేను మొన్న ఇచ్చిన క్యాలిక్యులేషన్లో చూస్తే 2 సంవత్సరాల తర్వాత ఏం జరగబోవచ్చు అనేది. ఇప్పుడు 25లోనూ 27 తర్వాత ఎలా ఉంటుంది. అయితే ఇంకోటి కూడా చెప్తున్నాను, ఈ సంవత్సరం 2025 జూన్ తర్వాత ఒక్కసారి పరిస్థితులను మీరు చెక్ చేసుకోండి.
జూన్ 2025 జూన్ తర్వాత పరిస్థితులు ఎలా మారబోతున్నాయో ఒకసారి మీరు చూడండి. అప్పటికి ఎలా ఉంటాయో చెప్పలేం, కానీ చాలా భయంకరంగా ఉంటాయి ప్రకృతిలో. ఇంకా పరిస్థితులు రిలీజియస్టిక్గా కూడా చాలా మార్పులు జరగబోతున్నాయి. ఇవన్నీ కూడా దేవుడు ప్రవచనాత్మకంగా కొన్ని దర్శనాల ద్వారా కొన్ని చెప్పాడు. అవి నేను ఒకటిగా నేను సమయానుకూలంగా నేను అది మీకు తెలియజేస్తాను. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక అయితే ఇక్కడ వీళ్ళు దేవుడిని వెక్కిరిస్తూ తెలియజేస్తున్నారు ఏంటంటే, మేము ఈ భూమిని మా చేతుల్లోకి మేము తీసుకోబోతున్నాం. దేవా నువ్వు చంపేద్దాం అనుకున్నావు, కానీ అది మీ వల్ల సాధ్యపడలేదు, మేము తప్పించుకున్నాం, మేము ఇంకా ఉన్నాం అని చెప్పి వారు చెప్పుకుంటూ వారు ముందుకెళ్తున్నారు. కనుక మనం ఆలోచిస్తూ చూడండి, ఇక్కడ 2 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 16వ వచనాన్ని చూస్తే ఒకసారి చదవాలి త్వరగా. అప్పుడు రెఫాయీలు సంతతి వాడగు హిష్పీబేగ్ నోబా అను ఒకడు ఉండెను. అతడు ధరించి ఉన్న ఖడ్గము కొత్తది, వాని ఈటె 300 తులముల ఎత్తు, ఎత్తడి గలది. నేను దావీదును చంపెదనని అతడు చెప్పి ఉండెను. అటు తర్వాత ఫిలిష్తీయులతో గోబు దగ్గర మరలా యుద్ధము జరగగా హూషేతీయుడైన షిబ్బెకై రెఫాయీల సంతతి వాడగు సఫును చంపెను. ఇంకొక యుద్ధము గాతు దగ్గర జరిగెను. అక్కడ మంచి ఎత్తరి ఒకడుండెను. ఒక్కొక్క చేతికి 6 వేళ్లును 24 వేళ్ళు అతనికి ఉండెను. అతడు రెఫాయీల సంతతి వాడు. అతడు ఇశ్రాయేలీయులు తిరస్కరించుచుండగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను అతన్ని చంపెను. ఇక్కడ చూడండి, సౌలు రాజుని దేవుడు ఎందుకు తిరస్కరించాడు, ఎందుకు ఆయన్ని తీసివేశాడు అనడానికి చాలా కారణాలు ఉన్నా అతి ప్రాముఖ్యమైన కారణం కూడా ఇది ఒక కారణం. ఎందుకో తెలుసా? ఇక్కడ సమూయేలు కాలంలో 2వ సమూయేలులో మనం చదువుకున్నాం, ఇప్పుడు కూడా ఆ వాక్యాలు చదువుతున్నాం. ఆ వాక్య భాగంలో అంటే సౌలు కాలంలో సౌలు ఏం చేశాడంటే, దేవుడు చెప్తున్నాడు అలాంటి వారిని అనాక వంశస్థులు, రెఫాయిములు, జూజీయులు ఇలాంటి వారిని తీసుకోవద్దు. ఎందుకంటే వారు మరి గాతువాడనే ఫిలిస్తీయుడు కూడా మామూలుడు కాదు కదా, ఎత్తరి ఉన్నత దేహుడు కదా అలాంటి వాడు. అయితే అలాంటి వారు ఆ కాలంలో ఉంటున్నప్పుడు కూడా ఈ సౌలు రాజు ఏం చేశాడంటే వారిని రిక్రూట్ చేసుకున్నాడు, ఆర్మీలో తీసుకున్నాడు. ఎందుకంటే ఇలాంటి వారు నాకు ఆర్మీలో ఉంటే యుద్ధం ఈజీగా గెలవచ్చు అనే ఒక దుర్బుద్ధితో తీసుకున్నాడు. కానీ వారు దేవునికి వ్యతిరేకులు, వారు దేవుని యొక్క పోలికలో లేరు కనుక దేవుడు వారిని వద్దన్నాడు. కానీ సౌలు వారిని తీసుకున్నందున దేవుడు సౌలుని రిజెక్ట్ చేశాడు. కానీ తర్వాత కాలంలో ఏం చేశారట, సౌలు తర్వాత వచ్చిన రాజు అయిన దావీదు కాలంలో దావీదు టీం ఏం చేశారట, అందరిని ఏరేశారు. మొత్తం ఈ రఫాయములు, అనాక వంశస్థులట మొత్తం ఏరు పారేశారట. అయినా కొంతమంది ఎక్కడో ఉండిపోయారు. అందుకు ఏరి పారేస్తున్నారు కాబట్టి ఇందులో ఉంటున్నప్పుడు వారు శపథం చేస్తున్నారు. ఏంటట, మేము దావీదుని మేము చంపేస్తామంటున్నారు. ఇగోండి వారు శపథం చేస్తున్నారు. అప్పుడు రెఫాయిలు సంతతి వాడగు ఇష్బిబెనోను అను ఒకడు ఉండెను. అతడు ధరించిన ఖడ్గము కొత్తది, వాని ఈటె 300 తులముల ఎత్తడగలదని నేను దావీదును చంపెదనని అతడు చెప్పి ఉండను. వాడు శపథాలు చేస్తున్నాడు, కానీ దావీదుని వారు చంపలేదు. దావీదు మేనల్లుళ్ళు ఏం చేశారట, వాళ్ళ అక్క పిల్లలిద్దరూ కూడా వాళ్ళు ఏం చేశారంటే వారిని లేపేశారు. అలాగ అందరినీ కూడా క్లియర్ చేసుకుంటూ వచ్చారు. కనుక వాళ్ళు ఈ కాలంలో కూడా ఇక హామాస్ రూపంలో వారు ఏం చేస్తున్నారట, మేబీ వాళ్ళు అంత ఎత్తరులు కాదు, కానీ ఇక్కడ ఏం చెప్తున్నానంటే వారి ఆత్మలు వారి మీద పనిచేసే రీతిలో ఇప్పుడు వారు కార్యములు భూమి మీద దేవునికి విరోధముగా ఇశ్రాయేల్ని నాశనము చేయడానికి వారు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ చివరిగా ఏం జరుగుతుందో మనకు తెలుసు. కానీ ప్రస్తుతానికి జరుగుతున్న అంటే ఇవంతా కూడా ఎప్పుడు అవుతుంది, ఇవంతా కూడా అంటే దీన్ని బట్టి మనకు తెలుసా మనం అంత్యకాలంలో ఉన్నామని. ఇంకా దేవుడు రాకడికి ఇంకొక 50 ఏళ్ళు పడుతుంది అంటారా? పట్టచ్చా? ఎంత టైం పట్టచ్చు? చాలా దగ్గర, అలాగనకూడదు, చాలా దగ్గర అనాలా కదండి. అంటే ఎనీ మూమెంట్ దేవుడు వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రవచనాలన్నీ కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి 85% ఆఫ్ ద ప్రాఫెసీస్ ఆర్ ఫుల్ఫిల్డ్. ఇంకా 15% ఉన్నాయి. ఆ 15 కూడా నేను ఇచ్చిన క్యాలిక్యులేషన్లో చాలా సమీపంగా ఉన్నాయి, చాలా త్వరగా అయిపోతాయి. మీకు అది తెలియదు, ఎందుకంటే మీరు ఎరగకపోయేరి, మీరు వినరు. ఎందుకంటే సంఘములో ఆత్మ చెప్పుచున్నది
ఇవి చెప్తారు కానీ వినాలి కదా, అలా ప్రిపేర్ అవ్వరు, అది ప్రాబ్లం. కనుక ఇవన్నీ తెలుసుకుంటేనే మీరు సిద్ధపడగలుగుతారు. తెలియకపోతే ఇంకా కాకమ్మ కథలు, ఇంకా ఏదో చిన్న జోకులు వేసుకొని అలా ఎంతకాలం, ఇప్పటి వరకు కొన్ని సంవత్సరాలు అయిపోయింది ఇదంతా, ఇక మీదట మనకి లేదు. కనుక సమయం ఉంటున్నప్పుడే సిద్ధపడండి, తెలుసుకోండి. ఇంకా మీరు ఎవరికన్నా చెప్పగలిగితే, అవకాశం ఉంటే మీరు చెప్పండి. కనీసం మీకు అవకాశం లేదండి, నేను చెప్పిన వినరంటే మాత్రం వాళ్ళ గురించి వదిలేయండి. ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు, ప్రకటన గ్రంథం 22:11 చదివి ఏంటట, అన్యాయస్తుడు ఇక అన్యాయస్తుడిగానే ఉండనేమో, పరిశుద్ధుడు పరిశుద్ధుడిగానే ఉండనేమో. కనుక వారిని ఎవరిని ఇబ్బంది పెట్టకండి. అందుకే నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మీరు సమయానికి రాకపోయినా సరే నేను ఇంకేమన్ను, మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి, కానీ నేను చెప్పేది నేను చేసుకెళ్ళిపోతాను. నా దేవుడు వచ్చినప్పుడు నాతో పాటు ఎంతమంది వస్తారో చూద్దాం. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఓకే.